నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో ప్రొఫెసర్ డాక్టర్ సీనియర్ యాక్టర్ హరిశ్చంద్ర రాయల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ దాదాపు 100 సినిమాలు మీరు కంప్లీట్ చేసిన సినిమాలు అయినా కూడా పలానా సినిమా గుర్తింపు వచ్చింది, పలానా సినిమా గుర్తింపు వచ్చింది, కొన్ని మాత్రమే చూస్ చేసుకోవాలి ఆ 100 సినిమాల్లో కూడా. అవును. ఎందుకని ఈ పరిస్థితి? ఎలా చెప్పాలి అంటే ఇట్స్ టైం మనం ఎప్పుడు కూడా మనం గౌరవించాలి. మనది ఎప్పుడైతే మనకు వస్తుందో మనం ఏదో అనుకుంటాం, అది జరగదు. నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా దాదాపుగా మంచి క్యారెక్టర్సే. అందులో అంటే నేను సినిమాలో ఎంతసేపు ఉండడం ముఖ్యం కంటే నా పాత్ర డెఫినెట్గా ఒక సిగ్నిఫికెంట్గా ఉంటుంది. ఒకటి అది నేను చెప్పడం కాదు, జనం చెప్పారు, నాకు అలాగే అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి దాని నుంచి ఇంకోటి ఏంటంటే జనాల్లో వెళ్ళడం, ఆ సినిమా యొక్క సక్సెస్ కూడా ముఖ్యమైంది. సో దాని నుండి మీకు ఇది వస్తుంది తప్పనిస్తే టీవీ పుణ్యమా, మన ఇది ఓటీటీ ప్లాట్ఫామ్ పుణ్యమా అని ఆ సినిమా వచ్చినప్పుడు అందులో మీరు ఉన్నారు కదా సార్, చాలా బాగుంది సార్ అంటారు. సో సమ్హౌ ఐఎమ్ గెటింగ్, బట్ థియేటర్లో వచ్చినంత ఫీడ్బ్యాక్ నాకు రాకపోవచ్చేమో కానీ, బట్ ఆడియన్స్లో మాత్రం డెఫినెట్గా ఐ హ్యావ్ ఒక మంచి ప్రత్యేకమైన స్థానం ఉందన్న విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. హరిశ్చంద్ర రాయల ఇంటి పేరా సార్? అవునండి. ఓకే. హరిశ్చంద్ర నాన్నగారు పెట్టిందా, లేకపోతే థియేటర్కి వచ్చాక మీరు ఏమైనా మార్చారా పేరు? నేను ఏం మార్చలేదండి. మా తాతగారికి చాలా ఇష్టం హరిశ్చంద్ర అంటే. ఓకే. అంటే ఏ పర్సన్ అంటే 10 మందికి ఎంతో మందికి ఆదర్శమైన పాత్ర అది. అంటే ఎన్ని కష్టాలైనా సరే ఓర్చుకొని సక్సెస్ ఉండాలి, అది ఆయనకి ఇష్టం. హరిశ్చంద్ర నాటకం అంటే బాగా ఇష్టం ఆయనకి. ఆయన మా తాతగారు మా జడ్జి గారు హరిశ్చంద్ర మహారాజా అనేవాళ్ళు నన్ను. హరిశ్చంద్ర మహారాజా అని పిలిచేవాళ్ళు నన్ను. సో ఆ విధంగా నన్ను నాకు ఆ పేరు పెట్టారు. సరే నేను కూడా ఆలోచించింది ఏంటంటే, సరే చాలా 100 మంది 1000 మంది ఉంటారు, 1000 మందిలో ఇది డెఫినెట్గా ఈ యొక్క పేరు ఏ ఇద్దరికో ముగ్గురికో ఉంటుంది కానీ 90% 99% ఉండదు ఎవరికి. సో వై నాట్ సో ఒక ప్రత్యేకంగా ఉంటుందని అలా కంటిన్యూ చేశాను. అయితే మీ గురించి నేను చాలా విన్నాను, ప్రొఫెసర్ అని. అవునండి. ఈ ఫీల్డ్లో నుంచి యాక్టర్గా ఎలా అంటే థియేటర్ నుంచి వచ్చిన దానిలో వెళ్ళిపోయారా? అసలు ఎక్కడ సార్ మీరు ప్రాపర్ ఎక్కడ, ఎలా వచ్చారు ఇండస్ట్రీకి? యాక్చువల్గా మాది గుంటకల్ అండి, అనంతపురం డిస్టిక్ మాది గుంటకల్. ఓకే. ఒకప్పుడు గుంటకల్ అనేది కళలకు పుట్టినిల్లు అండి. అది సినిమాలకు కూడా దాదాపుగా మ్యాక్సిమం డిస్ట్రిబ్యూషన్స్ అక్కడి నుంచే జరిగేవి. సీడెడ్ అనేవాళ్ళు. గుంటకల్ అనేది మెయిన్ సెంటర్. ఓకే. సో అక్కడ నేను పుట్టానండి. సో అక్కడ మా ఫాదర్ కూడా యాక్టర్, హెచ్ రామాంజనేయులు, హిస్ నో మోర్. సో ఏదండి, థియేటర్ ఆర్టిస్ట్ లేకపోతే మూవీస్లో కూడా నటించారా? మూవీస్లో కూడా చేశాడండి ఆయన. అంటే చాలా అంటే ఆయన కూడా బాగా ట్రయల్స్ బాగా వేశాడు ఆయన. సో చేశాడు ఆయన, యాక్టర్, మంచి యాక్టర్. స్టేజ్ మీద కూడా చాలా అద్భుతమైన క్యారెక్టర్స్ చేశాడు. చాలా మంచి మంచి ప్రైజెస్ కూడా తీసుకున్నాడు ఆయన. బట్ కాకపోతే రైల్వే ఎంప్లాయ్ అతను. సో ఆ జాబ్ అతనికి పర్మిట్ చేయలేదు సినిమాలో వెళ్ళడానికి. కాబట్టి అడపాదడప ఏదో ఒక సినిమా, బ్రహ్మంగారి చరిత్ర, ఆ సినిమా చేశాడు మా ఫాదర్. ఆ గుంటకల్లో మా ఫాదర్ చాలా ఫేమస్. ఆ సినిమాలో ఎన్టీఆర్తో నటించాడు మా ఫాదర్. సో అది నాకు అబ్బిందని నేను అనుకుంటున్నాను. సో ఆ విధంగా నేను నాటకాల్లో చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉండడము, బాగా నాటకాల్లో చేద్దామనుకున్న అవకాశం రాకపోవడము. సో దానికి ఆల్టర్నేటివ్గా పాటలు నేర్చుకొని అలా కంటిన్యూ చేస్తూ రైల్వేలో ఒక ఉద్యోగం వచ్చింది, ఒకటి కల్చరల్ కోటా అని. సో ఆ కోటా అన్నప్పుడు అది థియేటర్ పోస్ట్, అది యాక్టింగ్ నేర్చుకోవాలి. సో దాని గురించి నేను మొట్టమొదటిసారిగా యాక్టింగ్ అంతవరకు లోపల ఉన్నదాన్ని నేను బయటకు తీసుకురావడం జరిగింది. ఓకే. సో ఆ విధంగా థియేటర్ అనేది ఒక దీనికోసం, ఒక లైఫ్, ఒక భుక్తి కోసం అది థియేటర్లో నేర్చుకోవడం నాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో, యూనివర్సిటీస్ లెవెల్లో, ఇంటర్ కాలేజెట్ లెవెల్స్లో అన్ని బెస్ట్ యాక్టర్గా ప్రైజ్ తీసుకున్నానండి నేను ఆ టైంలో. మా కాలేజ్లో విపరీతంగా, అసలు నేను మా కాలేజీలో నేను బెస్ట్ యాక్టర్. నేను ఇప్పటికి కూడా నాకు చాలా మంచి మంచి ఫ్యాన్స్.
అప్పుడే అన్నారు సినిమాలో పో అంటే సినిమాని చాలా దూరంగా కనపడేది మాకు. గుంటకల్ అంటే ఇక్కడ మెడ్రాస్, అప్పుడు మెడ్రాస్ ఉండేది. అవును. అక్కడ వెళ్ళి పై కష్టాలు వినేవి చూసేవాడిని. మొత్తం ఇన్ని కష్టాలు పడతాం, ఇక్కడ ఏదో నాటకాలు ఉన్నాయి చక్కగా అవి వేసుకుంటూ నా చుట్టూ ఉన్న వాళ్ళు నేను ఎంటర్టైన్ చేస్తే చాలు నాకు. ఓకే. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో నేను మంచి యాక్టర్గా గుర్తింపు ఉంది నాకు. సో నాకు అది చాలు, ఈ ప్రపంచం చాలు కదా నాకు అనే ఉద్దేశం మీద నేను అలా ఉండడం జరిగింది. సో ఆ విధంగా ఆ ప్రయాణంలో మేము అనుకోకుండా హైదరాబాద్ రావడము 90స్లో, అంటే అప్పుడే తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ రావడము. సో అది నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. నాకు అరే మనం డెఫినెట్గా మనం ఇందులో వెళ్ళొచ్చు కదా అనుకున్నాను. సో ఆ యొక్క క్రమంలో నేను డిగ్రీ మాత్రమే నాకు క్వాలిఫికేషన్ నాది. ఓకే. సో డిగ్రీతో మనము ఎట్లా మనం వెళ్ళగలమా లేదా, ఇంత కాంపిటీషన్ ఏంటి ఇవన్నీ. వెళ్ళకముందే ఈ రైల్వేలో జాబ్లో జాయిన్ అయ్యారండి? లేదండి, పోయిన జాబ్ 5 years పాటు నేను బాగా ట్రై చేశాను. ఏది సినిమా అవకాశాల కోసం? సినిమా అవకాశాల కోసం కాదు, ఆ ఇంటర్వ్యూస్లో 5 ట్రయల్ పోవడము, అది ఎగిరిపోవడము. 5 times మా గుంటకల్ నుంచి ఇక్కడికి వచ్చి నేను బాగా ట్రై చేశాను. 5 times ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు? ఫైనల్ ఇంటర్వ్యూ దాకా రావడం. ఓకే. సో లాస్ట్ ఇంకా ఒక 4 పోస్టులు ఏమో ఉంటే ప్రతిసారి 4 పోస్టులు ఇచ్చేవాళ్ళు. దాని నుంచి నాకు వచ్చి ఈసారి సెలెక్ట్ అయిపోయాను, ఖచ్చితంగా నాకు వస్తుంది అనుకున్నాను. అది నాకు 3వ పేరు. ఆ సంవత్సరం 2 పోస్టులు ఇచ్చారు, 2 పోస్టులు పక్కన పడేశారు. ఓకే. సో దాంతో ఒక కసి వచ్చింది నాకు, వద్దు మనకు జాబ్ వద్దు, మనం లైఫ్ని మనం కొద్దిగా స్ట్రగుల్గా తీసుకుందాం, కొద్దిగా కత్తి మీద సామైనా పర్వాలేదు, ఏమవుతుంది 10 మందితో పాటు మనము అనే ఉద్దేశం మీద నేను ఇంకా ఈ ఫీల్డ్లోకి 24 ఇంకా మనం నా లైఫ్ని ఇక్కడ అంకితం చేద్దాం అనే ఉద్దేశంతో నేను ఇంకా ఇందులో దుంకేశానండి. మెడ్రాస్ వచ్చేసారా? మెడ్రాస్ రాలేదండి, అప్పుడు హైదరాబాద్ వచ్చేసింది కదా. సో ఈ హైదరాబాద్కి వచ్చినప్పుడు నెక్స్ట్ నేను ఎట్లా వెళ్ళాలి, సినిమాలు చూస్తేనేమో సినిమాలు చాలా దూరంగా ఉన్న అప్పుడే వచ్చింది. అప్పుడు సర్పయాగా మన షూటింగ్ జరుగుతుందండి మా ఇంటి చుట్టుపక్కల. మేము అక్కడ బోయిగూడలో ఉండేవాళ్ళం, అక్కడ ముషిరాబాద్ జైలు దగ్గరే ఉండేది. సో అక్కడ షూటింగ్ జరుగుతోంది, శోభన్ బాబు వాళ్ళతో జరుగుతోంది. జరిగినప్పుడు నా ఫ్రెండ్ గుంటకల్లో అండి, ఇక్కడ హైదరాబాద్లో మేము షిఫ్ట్ అయిపోయాం. మేము మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయాం 90sలో. దేనికోసం, మీకోసమా లేకపోతే? కాదు సార్, కాదండి. యాక్చువల్గా ఏంటంటే మా ఇంట్లో ఒక ట్రాజడీ జరిగింది. అంటే నాకంటే మా ఎల్డర్ బ్రదర్ చనిపోవడము. సో ఆ షాక్ తోటి మేము ఉండలేకపోయాం అక్కడ. మా బ్రదర్ చాలా బాగుండేవాడు. ఆయన ఎంతమంది అండి మీరు? మేము 5 brothers, 1 sister అండి. అందులో నేను సెకండ్. నాకంటే పెద్ద ఆయన వెరీ ఎర్లీ ఏజ్. ఎలా? యాక్చువల్గా ఏంటంటే అతను న్యూలీ మ్యారీడ్ అండి. వెళ్ళి అతను అక్కడ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాడు. వస్తున్నప్పుడు మధ్యలో ఏదో ఒక కాజ్వే వచ్చింది. అప్పుడు ఫ్లడ్స్ వస్తున్నాయి అప్పుడు. సో మార్నింగ్ అంతా ఉండి వాక్ చేస్తూ వచ్చాడు తను. ఈవినింగ్ వచ్చినప్పుడు పైనుంచి వాటర్ ఎక్కువ వచ్చేసింది. శరత్ చంద్ర అని మా బ్రదర్, హీ వాష్డ్ అవుట్. సో ఈజ్ మ్యారీడ్. చాలా అసలు ఆ గుంటకల్లో అది పెద్ద ట్రాజడీ. ఆ రోజు చాలామంది అనుకున్నారు. సో అంత పోవడము, మేము చాలా డిప్రెషన్ వెళ్ళిపోవడము, ఏంట్రా ఇలా జరిగిందని. సో ఆ టైంలోనే మా ఫాదర్కి ప్రమోషన్స్ రావడము. హైదరాబాద్ అన్నప్పుడు సరే ఎక్కడికైనా సరే ఇక్కడైతే వద్దు మనం, ఎందుకంటే ఆ యొక్క జ్ఞాపకాలు వెంటాడుతున్నాయని మేము హైదరాబాద్కి వచ్చేసాం. సో యాక్చువల్గా ఏంటంటే ఆ రావడానికంటే ముందు కూడా ఇక్కడ వర్క్షాప్ జరిగేవి, యాక్టింగ్ వర్క్షాప్ జరుగుతుండేవి హైదరాబాద్లో. దీక్షిత్ గారు వర్క్షాప్ పెట్టేవాళ్ళు అన్నమాట. దీక్షిత్ గారు అని చనిపోయారు ఆయన, దీక్షిత్ చాలా ఫేమస్ ఆయన. సో ఆ వర్క్షాప్లో నాకు ఒక నేను చేరాలని చెప్పి నేను ఒక సీట్ సంపాదించుకున్నాను. ఇంటర్వ్యూ వచ్చింది నాకు. అంటే ఆ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నేను వెళ్దామని బయలుదేరే టైంలో ఐ గాట్ ది న్యూస్ అనమాట, మా బ్రదర్ చనిపోవడం జరిగింది. సో ఐ డ్రాప్డ్ దట్ ఐడియా. జాబ్ వదిలేసేసుకున్నారా ఇన్సిడెంట్ తెలిసాక? లేదండి, యాక్చువల్గా నాకు ఆ జాబ్ రాలేదండి నాకు. సో అదే మీరు వెళ్ళలేదని అన్నారు కదా ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూ అంటే వర్క్షాప్ అది. అంటే మా ఫాదర్ నన్ను బాగా చూసిన తర్వాత వీడు చాలా బాగా యాక్టివ్గా ఉన్నాడు అని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అప్లికేషన్ సంపాదించాడు ఆయన. వెళ్ళరా అన్నాడు. ఎక్కడో ఢిల్లీ. గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అట్లూరి పుండరకాక్షయ్యని మా ఫాదర్ ఫ్రెండే ఆయన. అంటే అట్లూరి బలరామయ్య వాళ్ళ మా ఫాదర్ ఫ్రెండ్. ఆయన బ్రదర్ అట్లూరి పుండరీకాక్షయ్య. అట్లూరి పుండరీకాక్షయ్య వెరీ క్లోజ్ టు ఎన్టీ రామారావు. సో ఇదన్నమాట. సో మా అట్లూరి బలరామయ్య గారు నాకు బాగా ట్రైనింగ్ ఇచ్చారు, బాగా ఇచ్చి అని చెప్పాడు ఆయన.
తమ్ముడు నువ్వు హరీష్ చంద్రన్ నువ్వు నెగ్లెక్ట్ చేయదు, నువ్వు చాలా మంచి టాలెంట్ ఉంది, అతను నువ్వు మంచి దాంట్లో ఎంకరేజ్ చేయన్నాడు. పాపం అతనికి మా ఫాదర్ ఏంటి నాటకాలు చెప్పగలడు కానీ మిగతా ఆయన తెలియదు ఆయనకి. సరే నేనే వెతుక్కునేవాడిని, చేసేవాడిని, మొత్తం ఏదో కాంపిటీషన్ చేసేవాడిని. సో ఆ విధంగా ఆయన ఏం చేయలేదు ఆయన. సో మా ఇంట్లో ఇన్సిడెంట్ జరగడము, దాదాపుగా స్తబ్దత ఏర్పడము, అక్కడ నుంచి హైదరాబాద్ రావడము. సో ఈ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు నేను ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ మనము యాక్టింగ్లో పోవాలి ఏమని అనుకున్నాను. ఎందుకంటే రైల్వే ఉద్యోగమా ఎగిరిపోయింది అది. ఆ లైఫ్లో నేను ఏదైతే అనుకున్నానో అది రాలేదు అది. సో కొత్తగా మళ్ళీ కొత్త లైఫ్ మొదలు పెట్టాలి అన్నప్పుడు సరే మనం ఏదైనా యాక్టింగ్లో వెళ్దాము అనే ఉద్దేశం మీద ట్రయల్స్ మొదలుపెట్టాను. విన్నప్పుడు అప్పుడే తెలిసిన ఒక మిత్రుడి ద్వారా ఇక్కడ మన సర్పాయగం జరుగుతోంది, ఆర్టిస్టులు కావాలి, ఇంటి దగ్గర షూటింగ్, వస్తావా నువ్వు అన్నాడు. అసలు ఏం ఆలోచించలే, వస్తాను బాబు అన్నాను. మొత్తం జూనియర్ ఆర్టిస్ట్ అన్నాడు. ఏం ఆర్టిస్ట్ నాకేం తెలుసు, నాకు అది ఆర్టిస్ట్ కదా, వెళ్దాం పదా అన్నాను. సో ఆ విధంగా నా ఫస్ట్ మూవీ శోభన్ బాబుతో చేయడం జరిగిందండి, సర్పయాగం. ఎలా సార్, ఏదైనా డైలాగ్ ఉందా? డైలాగ్ ఏం లేదండి, నిల్చోవడం అంటే అక్కడ చాలా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ అండి. అక్కడ జైల్లో శోభన్ బాబుని జైల్లో అరెస్ట్ చేసి ఉంటారు, చాలా ఆవేశంగా ఉంటాడు, వాళ్ళ కూతురుని ఆల్రెడీ రేప్ చేసి చంపేసి ఉంటాడు శ్రీనివాస్ అనే అబ్బాయి. ఆ అబ్బాయిని కొడితే ఆ అబ్బాయి వస్తాడనమాట. ఆ అబ్బాయి జైల్లో ఫైట్ జరిగినప్పుడు ఆ అబ్బాయిని తీసుకెళ్ళాలి, అంబులెన్స్లో తీసుకెళ్ళాలి. ఆ అంబులెన్స్ తీసుకునే ఒక వార్డు బాయ్ నేను, ఐఎమ్ ది ఫస్ట్ పొజిషన్లో ఉన్నాను, నేను కనపడతాను అంటే అప్పటికే. సో అది నా జాబ్ ఏంటంటే అక్కడ వచ్చి అతను తీసుకెళ్ళి వెళ్ళాలి, అంతే అంతకు మించి ఏం లేదు. సో ఆ టైంలో నేను శోభన్ బాబుని చూడడము, ఆయన యాక్టింగ్ చూడడము, అంటే ఎంత ఉన్నా సరే అసలు చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను. ఏం చేస్తున్నాడు శోభన్ బాబు నిజంగా. అది నా ఫస్ట్ మూవీ అండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి ముఠా మేస్త్రిని అవకాశం వచ్చింది ఒకటి, చిరంజీవిది, వస్తావా అన్నారు. అలాంటివే అన్నారు. వెళ్ళి కూర్చున్నాము ఎండలో. మన చిరంజీవిని కొడుతున్నారు వాళ్ళు, నేను చూస్తున్నాను ఎక్స్ప్రెషన్స్ని. ఎంతసేపు కింద కూర్చుంటావు, ఎంతసేపు చూస్తుంటాము. సో ఇది కాదు మనం అనుకుంది. మన యాక్టింగ్ కావాలి, మనం ఒక ఎదగాలి అంటే దిస్ ఇస్ నాట్ ది రైట్ వే. మనం ఖచ్చితంగా ఒక ప్రాసెస్లో వెళ్ళాలి. సో మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకుంటే కానీ అన్న ఉద్దేశం మీద అప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో నేను డిప్లొమా చేయడం. అప్పుడు నేను మార్నింగ్ పూట, అది ఈవినింగ్ కాలేజ్ అనమాట, అది డిప్లొమా యాక్టింగ్. సో మార్నింగ్ ఏదో జాబ్ చేసుకొని ఒక చిట్ ఫండ్ కంపెనీలో పనిచేసేవాడిని. ఏదో డబ్బులు మనకు కావాలంతే, ఎర్నింగ్ చేయాలి అని తీసుకొని అవ్వకూడదండి. అసలు ఎంత బాధ అనిపిస్తుందంటే ఆ ప్రెషర్ అని తట్టుకోలేము అది. సో అది మార్నింగ్ అంతా చేసి ఈవినింగ్ పూట వెళ్ళిపోయి అక్కడ యాక్టింగ్ నుండి అక్కడ కొత్త ఫ్యాకల్టీస్ తోటి ప్రసాద్ రెడ్డి గారు, భిక్షు గారు, భాస్కర్ శివాల్కర్, చాట్ల శ్రీరాములు, ఇలాంటి పెద్దవాళ్లతోటి ఒక అసోసియేషన్ ఏర్పడింది నాకు. అక్కడ నేను నేర్చుకోవడం, అక్కడ మంచి ఫ్రెండ్స్, అంటే నాలాంటి వాళ్ళే మొత్తం అంతా అక్కడ. సో డిప్లొమాలో ఫస్ట్ క్లాస్లో పాస్ కావడం, నేను అక్కడే ఎంఏ కూడా ఉంది. సో అరే మనకు ఎంఏ చేద్దాం మనం డిప్లొమా థియేటర్ ఆర్ట్స్లో ఎంఏ అని అప్పుడు ఫుల్ టైం ఎంఏకి వచ్చాను. ఆ జాబ్ వదిలేసేసి మన లైఫ్ మన ఏమైనా సరే ఈ రూట్లోనే వెళ్ళాలి నేను అని ఎంఏలో చేరడం. అక్కడ సుందరంగా పరిచయం కావడం. అక్కడ జీకే మోహన్ గారు తెలిసి ఉంటుంది మీకు. ఆయన నాకు మార్గదర్శన కోచ్. ఆయన అప్పుడు చిన్న షార్ట్ ఫిలిమ్స్, మన ఫిల్మ్స్ చేసేవాడు, కార్పొరేట్ ఫిల్మ్స్ చేసేవాడు. నన్ను మెయిన్ యాక్టర్గా పెట్టుకున్నాడు ఆయన. సో నన్ను చాలా సపోర్ట్ చేశాడు జీకే మోహన్ గారు. అంటారు మా సీనియర్ ఆయన. గూడూరు అనురాధ గారు మా యొక్క క్లాస్మేట్. ఆమె కమ్యూనికేషన్స్ వాళ్ళంతా వాళ్ళు, శరత్ మరార్ మా క్లాస్మేట్స్. ఇలాంటి వాళ్ళు చాలా, మా బ్యాచ్ చాలా స్ట్రాంగ్ బ్యాచ్ అనమాట. సో వాళ్ళందరూ కూడా చూసి సపోర్ట్ చేయడము, నేను ఇట్లా చిన్న ఫిలిమ్స్ చేయడము, అలా టీవీ సీరియల్స్ ఎక్కువ చేసేవాడిని ఎక్కువగా. అక్కడి నుంచి మెల్లగా మంజులా నాయుడు గారితో వాళ్ళతో పరిచయం కావడము, అక్కడ నుంచి మెల్లగా షార్ట్ ఫిలిమ్స్. అప్పుడు మంజులా నాయుడు గారిది ఇవి చక్రవాకం,
అది కాదు, చాలా దూరం ఆగమనం వాళ్ళది. ఆగమనము. అద్భుతమైన సీరియల్ అది ఆగమనము. నేను స్వాతి చినుకులు, నేను చిన్న షార్ట్ స్టోరీస్లో మెయిన్ యాక్టర్ పెట్టారు. సో వాళ్ళ దాంట్లో చేసినప్పుడు అలా నేను అసోసియేట్ కావడము, అలా అంటే ఈ కెమెరాలు ఇక్కడే నన్ను చూసుకున్నాను చాలాసార్లు. ఓకే. అంటే నేను అంటే ఐ ఆమ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నా మొహం చూసి నేను కరెక్ట్గా చేశానా లేదా, ఇది ఎందుకు ఇక్కడ బాగాలేదు, ఇక్కడ ఏదో సమ్ రాంగ్ ఉంది, మొత్తం ఇది బాగాలేదు, ఆర్టిఫిషియల్గా ఉంది, ఇలాంటివన్నీ చూసుకోవడం వల్ల ఇలా టీవీని చేస్తూ సినిమాల ప్రయత్నాలు చేయడం. ఓకే. అది మాత్రం మానలేదు. అది ఎవరు దొరుకుతారు పెద్ద పెద్ద డైరెక్టర్కి ఫోన్లు చేసేవాడిని నేను. కాయిన్స్ పెట్టుకుని వెళ్ళి భీమినేని శ్రీనివాసరావు ఇట్లాంటి వాళ్ళందరికీ ఫోన్లు చేసి, సార్ ఇట్లా నేను చేశానంటే, సరే చూద్దాంలే అమ్మా, ప్రస్తుతం సినిమాలు ఏం లేవు, పిలుద్దాం లేనివాళ్ళు. ఇట్లా విధంగా మొదలుపెట్టానండి మొత్తం టెలివిజన్ సీరియల్స్. ఋతురాగాలు, కస్తూరి సీరియల్స్ లో మంచి పేరే వచ్చింది. నేను అంటే బాగా గుర్తుపట్టేవాళ్ళండి నన్ను. అప్ టు 2000 దాకా నేను టెలివిజన్ సీరియల్స్ లోనే ఉన్నాను ఎక్కువగా. ఆ తర్వాత నేను ఇంకా ఇదేంటి మనం టెలివిజన్ సీరియల్ పోతున్నాం, మన డ్రీమ్ అది కదా అని చెప్పి ఆ క్షణంలో అలా మళ్ళీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ప్రయత్నం అనేది ఎప్పుడు మానలేదండి. నేను ఒక విధంగా అప్పుడు నా ఎంఏ అయిపోయింది, నాది పిహెచ్డి జాయిన్ అయిపోయాను. సో అది డ్రీమ్ నాకు డాక్టరేట్ చేయాలని. సో ఆ విధంగా నేను ఆ రెండు చేసుకుంటూ మా కాలేజీలోనే మాకు ఒక ఫ్యాకల్టీగా ఇచ్చారు, నాకు గెస్ట్ ఫ్యాకల్టీగా ఇచ్చారు. సో ఒక యూనివర్సిటీలో మనం ఒక ఫ్యాకల్టీ అంటే ఎక్కడున్నా వాడిని నేను ఇక్కడికి వచ్చి గెస్ట్ ఫ్యాకల్టీ అంటే మంచిదే కదా. సో కాబట్టి యాక్టింగ్ చేస్తున్నాము, డబ్బులు రావడం లేదు థియేటర్లో, యాక్టింగ్ చేస్తుండేవాడిని. కాబట్టి నేను మేకప్ నేర్చుకున్నాను. ఎస్, ఓకే. థియేటర్ మేకప్ నేర్చుకున్నాను. థియేటర్లో మా కాలేజ్ ప్రొడక్షన్స్ నేనే చేసేవాడిని మొత్తం అంతా. సో చాలా మంచి పేరు వచ్చింది నాకు. సో వాళ్ళు సజెస్ట్ చేశారు, నువ్వు మేకప్ చేస్తున్నావు కదా, వై డోంట్ యూ డూ మేకప్ డాక్టరేట్ ఇన్ మేకప్ అన్నారు. ఓకే. సో ఆలోచిస్తే బాగానే ఉంది కదా, కరెక్టే కదా, ఇంతవరకు దాన్ని ఎవరు చేయలేదు దాన్ని. సరే యాక్టింగ్ మీద అందరూ చేస్తారు, డైరెక్షన్ మీద అందరూ చేస్తారు, సబ్జెక్ట్ మీద చేస్తారు. సో మనం తీసే సబ్జెక్ట్ అనేది యూనిక్గా ఉండాలి. ఆ ఉద్దేశం మీద నేను ఎవరు చేయని మేకప్ని నేను సబ్జెక్ట్గా తీసుకున్నానండి. సో డబ్బులు కావాలి కాబట్టి యాక్టింగ్లో డబ్బులు లేవు, మేకప్లో డబ్బులు ఉన్నాయి. సో మేకప్ని నేను ఎక్కువ ప్రొఫెషన్ పెట్టుకొని ఆ వచ్చిన డబ్బులు నా పిహెచ్డీలో పెట్టానండి. ఓకే. నా పిహెచ్డీ డబ్బులన్నీ కూడా అన్ని మేకప్ డబ్బులే నావి. అంటే ఎక్కడ సార్, ఈ యూనివర్సిటీలోనే చేసేవా? సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అండి. రైట్. ఓకే. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో నేను ఫ్యాకల్టీ. నేను దాదాపుగా 5 సంవత్సరాలు వర్క్ చేశాక నేను థియేటర్ ఆర్ట్స్లో. సో మెనీ సబ్జెక్ట్స్. ఈవినింగ్ డిప్లొమాలో యాక్టింగ్ చేసుకునేవాడిని, మేకప్ చెప్పేవాడిని. అలాగే బయట కూడా థియేటర్లో మేకప్లు చేసేవాడిని. అప్పుడు అడపాదడప యాక్టింగ్ చేసేవాడిని. సో ఇట్స్ ఎ మెస్. టెలివిజన్ సీరియల్ చేసేవాడిని, థియేటర్ చేసేవాడిని, సాయంకాలం క్లాసులు చెప్పేవాడిని, మేకప్ చేసేవాడిని. సో ఏదో విధంగా మనము ఈ ఫీల్డ్లో ఉండాలి అని చేయడం. అలాగే రసరంజని అనే ఒక సంస్థ ద్వారా నేను అసోసియేట్ కావడము. అక్కడంతా స్టాల్ వాల్ థియేటర్స్ మెంబర్స్ అందరికి వచ్చేవాళ్ళు అక్కడికి. సో మేకప్ చేస్తున్నాం కాబట్టి వెరీ మచ్ క్లోజ్లీ అసోసియేట్ విత్ ది పీపుల్ కదా. కరెక్ట్. సో ఆ విధంగా నా బిహేవియర్ కావచ్చు, నా చదువు కావచ్చు, నా వ్యక్తిత్వం కావచ్చు, సో దీని ద్వారా వాళ్ళు నన్ను బాగా సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళు. నాగభూషణ్ శర్మ గారు, ఆయన ప్రొఫెసర్ ఆయన థియేటర్లో. ఆయన అరే నువ్వు ఎక్కువ ఉండొద్దు, నువ్వు చదువుకోరా అని చెప్పి ఆయన సపోర్ట్ చేసేవాడు ఆయన. ఓకే. సో ఆ విధంగా నాకు నేషనల్ ఫెలోషిప్ వచ్చింది, నాకు జూనియర్ ఫెలోషిప్ నేషనల్ లెవెల్లో. అంజుబాబు గారు అని చనిపోయారండి ఆయన. ఇందిరాగాంధీకి మేకప్ చేసినవని ఆయన గాంధీ సినిమాకి. సో వాళ్ళందరూ నా గురువులు. మల్లాది గోపాలకృష్ణ, అడబాల గారు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేయడం వల్ల వాళ్ళ యాక్టర్స్ ప్లస్ మేకప్ ఆర్టిస్టులు వాళ్ళు. థియేటర్లో ఉన్న గొప్ప గుణం ఏంటంటే మల్టీ టాలెంటెడ్ ఉంటారు థియేటర్లో. ప్రతివారు అందరు పని చేస్తారు. సో ఆ విధంగా 2000 వరకు అలాగే ఉండిందండి నా లైఫ్ మొత్తం. మీరు ఎవరికైనా చేశారా సార్ ఇట్లా? చేశానండి. ఏ ఆర్టిస్టులకి చేశారు? సుమా గారికి చేశాను, ఉదయ్ భాను గారికి చేశాను. యాంకర్ సుమా. అవును. రఘు కుంచే,
నేను చెప్పేది ఇప్పుడు 94, 90 ఆ ప్రాంతాల్లో. ఓకే ఓకే. అప్పుడు ఇంకా వాళ్ళు సుమా గారు ఇంకా అప్పుడు ఇంకా యాంకరింగ్ కూడా యాక్టరే ఆవిడ. మా కాలేజీలో వచ్చి బ్రహ్మాండంగా థియేటర్ చేసేది ఆవిడ. ఓకే. అద్భుతమైన యాక్టర్ అండి ఆవిడ. కాలేజీలో చేసేది. అప్పుడు ఉదయ్ భాను గారేమో హార్లిక్ హృదయాంజలి చేసేది. అప్పుడు అవును షో చేసేది. ఝాన్సీ గారు, వీళ్ళంతా ఒక టీం అనమాట మొత్తం. సో వాళ్ళందరితో నాకు బాగా పరిచయం నాకు వాళ్ళు. సో యాక్టింగ్ చేసేవాడిని ప్లస్ మేకప్ చేసేవాడిని. సో ఈ విధంగా చేస్తూ వచ్చారన్నమాట. ఎన్నిసార్లు అసలు ఎక్కడ స్టార్ట్ చేశారు, ఆ రైల్వే ఉద్యోగం పోయినందుకు ఎక్కడి వరకు వచ్చారు? సో ఆ విధంగా అంటే జర్నీ అనేది ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతూ ఉంటుందండి మొత్తం. ఓకే. సో ఆ విధంగా మేకప్ అనేది వచ్చింది. అది దాన్ని నేను వదిలేసుకుందామంటే వదిలేసుకునే స్థితిలో లేను. బాగా కూరుకుపోయాను మొత్తం. ఎవరు చూసినా హరిశ్చంద్ర అనగానే మేకప్, హరిశ్చంద్ర మేకప్, హరిశ్చంద్ర మేకప్. అది లోపల బాధ ఉండేది. లోపల నా నటుడు లోపల బాధపడేవాడు. అరే నువ్వు మేకప్ ఆర్టిస్ట్ కాదరా, యాక్టర్ రా, నువ్వు యాక్టర్ రా, నన్ను ఏం చేయమంటారా? నాలో నాకు ఒక మదన ఉండేది లోపల. ప్రతిరోజు కూడా నాలో నేను పోరాటం. అరే మనం మేకప్ చేస్తున్నాం, బట్ ఇట్స్ ఇన్విటబుల్, తప్పదు నాకు అది. ఎందుకంటే బతకాలి, ప్లస్ నా పిహెచ్డి పూర్తి చేయాలి. ఆ పూర్తి చేయాలంటే డబ్బులు కావాలి నాకు. సో ఫ్యాకల్టీ వచ్చే డబ్బులు సరిపోవు. పోనీ మనం ఏదన్నా స్కాలర్షిప్ ఉంటే సరిపోదు. సో అవన్నీ కూడా నాకేం పెద్ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేదు నాకు. కాబట్టి మేకప్ని ఎక్కువగా పెట్టుకొని నేను, మాకు సుధాకర్ రెడ్డి గారని నాకు గైడ్ అండి, చాలా అద్భుతమైన ఫ్యాకల్టీ ఆయన నాకు చెప్పాడు. ఆయన, హరిశ్చంద్ర నువ్వు సినిమాలో కానీ ఎక్కడికి వెళ్ళాలంటే నీకంటూ ఒక డిగ్రీ కావాలి. సో ఈ 5 years నువ్వు దీని మీద కాన్సన్ట్రేట్ చేయి. నువ్వు ఒక డాక్టరేట్ వచ్చిన తర్వాత నిన్ను ఎవ్వరూ ఆపలేరు, స్కై ఇస్ ది లిమిట్ అనే ఉద్దేశం నాకు చెప్పినప్పుడు నేను గట్టిగా నిర్ణయించుకున్నా, వద్దు మనం ఖచ్చితంగా మనం చేద్దాం మనం. సో ఎందుకంటే అందరూ కూడా నువ్వు మంచి ఫ్యాకల్టీ, నువ్వు బాగా చెప్తావు అన్నారు. సో మన చేతిలో ఒక ఆర్ట్ ఉంది, నో ప్రాబ్లం అని నేను ఇంకా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల టీవీ సీరియల్స్, సినిమాలు కొద్దిగా తగ్గించుకొని నేను ఆ వచ్చే డబ్బులతోనే దాదాపు జాగ్రత్తగా బతికేద్దాం అనే ఉద్దేశం మీద వెనకపడడం జరిగింది. లేకపోతే డైరెక్షన్లో వెళ్ళిపోయేవాడిని. లేకపోతే డైరెక్షన్ నాకు ఇష్టం, నాకు డైరెక్షన్ అంటే వెళ్ళిపోయేవాడిని. అది ఏమీ జరగలేదు. కాబట్టి నేను నమ్ముకున్న దాని గురించి ఆగిపోవడం జరిగింది. ఆ క్రమంలో ఈ యొక్క నా స్టూడెంట్, నా ఫ్రెండ్ ఉండేవాడు ప్రణదీప్ అని. వాడు అప్పుడే గుణశేఖర్ గారి దగ్గర చేరడం, వాడు అసిస్టెంట్ డైరెక్టర్ చేరుతున్నారు అన్నాడు. వాడు ఎంఏ కాగానే వాడు వెళ్ళిపోయాడు. వాడు మా అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు. అంటే మనకు సినిమా ఇండస్ట్రీలో ఒక వ్యక్తి తెలుసు నాకు. ఇంత పెద్ద మహాసముద్రంలో ఒక్క వ్యక్తి తెలుసు. వాడిని పట్టుకుందామని వాడిని వెంటబడి పీకదిని, అరే ఏ విషయాలు లేవరా, అవిరా అనేవాడు మొత్తం. రే ఏం రా నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ కదరా నువ్వు అంటే, ఆఖరికి ఒక్కడు సినిమా అండి. ఆ ఒక్కడి సినిమా అప్పుడు ఆడిషన్ జరుగుతుంటే వాడు పిలిచాడు. వాడు నా పోరు పడలేక, రే రారా బాబు నువ్వు వచ్చి ఆడిషన్ ఇవ్వరా అన్నాడు. సరే ఆడిషన్ తీసుకున్నాను. గుణశేఖర్ గారు ఆయన సినిమాలో పనిచేసే గొప్పదనం ఏంటంటే, ఆయన సినిమా తీస్తున్నప్పుడు ఆయన సినిమాలో పనిచేసే ప్రతి యాక్టర్ కూడా ఆయన ఆడిషన్ తీసుకుంటాడు. ఆయన ఆడిషన్ లేకుండా ఆయన తీయడు. అది ఏమైనా కావచ్చు, ఆ జడ్జిమెంట్ ఉంది. సో ఆయన చూడడం, ఆయన చెప్పిన తర్వాత మా వాడు వెళ్ళి నా ఫ్రెండే సార్, నాతో చదువుకున్నాడంటప్పటికీ ఆయన థియేటర్ అంటే చాలా ఇష్టం ఆయనకి. అన్నప్పుడు ఆయన ఒక్కట్లో ఆ క్యారెక్టర్ ఒకటి ఉంది కదా, అతనికి ఇచ్చేయని చెప్పాడు. నా లైఫ్లో మొట్టమొదటిసారిగా ఒక క్యారెక్టర్ డైరెక్టర్ గారు ఫిక్స్ చేశారు. ఇదంతా ఎన్ని సంవత్సరాలు పట్టింది సార్? ఒక 10 years కదండి మొత్తం అంతా. 91 నుంచి 10 years. ఈ 10 yearsలో చాలా జరిగాయి మొత్తం. స్ట్రగుల్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో వెళ్ళిపోయారు. అంటే వెళ్ళిపోయినా కానీ సర్కిల్ పెరుగుతుంది కదా భయంకరంగా. ఇప్పుడు వినోద్ బాల్ నా క్లాస్మేట్. అదే సార్ నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఇంతమందికి మేకప్ చేశారు, లేకపోతే మీరు చెప్పిన పేర్లన్నీ మామూలు పేర్లు కాదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు. అవును. ఎంతమంది ఉన్నా కూడా మొదటి అవకాశానికి ఇంత టైం పట్టింది. అవును ఎందుకని మీరు ఎవరిని అడిగేవాళ్ళు కదా? లేకపోతే ఎందుకు అడగలేదండి? ప్రతి ఒక్కరిని అడిగేవారా? ఏమండి నాకు ఆర్టిస్ట్ ఇంట్రెస్ట్ తెలుసు కదా అందరికి, వాళ్ళతో పాటు నటించాను కదా నేను. టీవీ సీరియల్స్లో వాళ్ళతో పాటు ఏదో విధంగా నేను నటించాను నేను. కాబట్టి నేను యాక్టర్గా తెలుసు. బట్ వాళ్ళందరూ యాక్టర్లే కదా. ఇఫ్ దే ఆర్ డైరెక్టర్స్,
మేబీ ఇచ్చేవాళ్ళేమో బహుశా వాళ్ళు. రైట్ 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 ఓకే. సో వాళ్ళ యాక్టర్లు కాబట్టి వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. పైగా వాళ్ళు కూడా ఏంటి, వాళ్ళ కెరీర్తో వాళ్ళు ముందుకు వెళ్తున్న వాళ్ళు స్ట్రగ్లింగ్ టైంనే వాళ్ళు కూడా వాళ్ళది, వాళ్ళకు కూడా ఏమీ కాదు. అప్పుడు రాజీవ్ కనకాల ఉన్నాడండి, నా స్టూడెంట్ రాజీవ్ కనకాల, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో. ఓకే. అంటే దే ఆర్ వెరీ మచ్ నన్ను బాగా లైక్ చేస్తారు. అప్పుడు అబ్బాయి నాటకాలు బాగా చేసేవాడు. నేను అబ్బాయికి సజెస్ట్ చేసాను, అబ్బాయికి నేను, నువ్వు రాజీవ్ ఇలా వెళ్ళు రాజీవ్, నువ్వు నీ కెరీర్ బాగుంటుంది, నువ్వు బాగున్నావు, క్యారెక్టర్స్ లేరు. నేను యాక్చువల్గా అబ్బాయిని విలన్గా నేను రికమెండ్ చేసా బాగా, నువ్వు విలన్గా వల్ల యంగ్ విలన్గా, అసలు విలన్స్ లేరు, నువ్వు వెళ్ళి డెఫినెట్గా వెళ్తావు నువ్వు. అట్లా సార్ నువ్వు నా మాట వెళ్దా, నా మాట ప్రిడిక్ట్, నా మాట నమ్ము నువ్వు. స్టూడెంట్ నెంబర్ 1లో చూసాంగా. అంటే భగవంతుడు నేను అనుకున్నది అబ్బాయికి ఇచ్చాడు, అబ్బాయికి. ఓకే. ఎందుకంటే అబ్బాయిని బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేశా. అబ్బాయి బాగున్నాడు కానీ ఎక్కడో ఒక కైండ్ ఆఫ్ ఒక ఆరోగెన్స్ అవన్నీ ఉంటాయి చూసారు, అవన్నీ కూడా. మంచి యాక్టర్, ఎందుకంటే విలన్ కావాల్సింది మల్టిపుల్ డైమెన్షన్స్ కావాలి, హీరో ఉండి సరిపోతుంది, బట్ విలన్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్. సో ఆ విధంగా నేను అబ్బాయికి తెలిసిన స్ట్రగుల్ అని మొత్తం రాజీవ్ గారికి తెలుసండి. ఎందుకు సార్ ఇది ఉంటారంటాడు, అరే రాజీవ్ ఏం చేస్తాను చెప్పి, ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగం ఇక్కడ వస్తుందేమో, ఇక్కడ ఉద్యోగం నాకు డాక్టరేట్ అయిపోయింది అప్పటికే నాది, చేస్తున్నాను వస్తుందేమో, లైఫ్ నాకు కొద్దిగా సెటిల్, ఈ యొక్క వేవరింగు ఇవన్నీ ఉండవు ఇవన్నీ అని చెప్పేసి అక్కడ ఉండడం జరిగింది నేను. సో దాని నుంచి కొద్దిగా డిలే అయిందన్నమాట, వాస్తవమే. ఇంకా ఎవరు సార్ రాజీవ్ గారు లాంటి వాళ్ళు, ఇంకా ఎవరు మీ స్టూడెంట్స్? కాలేజీలో అయితే రాజీవ్ అండి, అంతెందుకండి ఇప్పుడు తిరువీరు ఉన్నాడు కదండి, తిరువీరు గారు నా స్టూడెంట్ అబ్బాయి. ఇంకా యాక్టింగ్ కూడా చాలా మందికి నేర్పించారని విన్నాను. అవునండి, యాక్టర్ ట్రైనర్ కూడా అని విన్నాను. శ్రీకాంత్ గారి అబ్బాయికి మీరే నేర్పించారని విన్నాను. అవును, అది గుణశేఖర్ గారు రుద్రమదేవి సినిమాకి పిలిపించి ఆయన రికమెండ్ చేసి, నేను అబ్బాయిని ట్రైన్ చేయంటే 40 days శ్రీకాంత్ గారి అబ్బాయికి వాళ్ళ అమ్మాయికి కూడా మేధ ఇద్దరికి నేను 40 days ఇంటికి వెళ్ళి నేను ట్రైన్ చేసేసానండి. ఓకే ఓకే. సో 2000 వరకు ఆ ఒక్కడి వరకు తప్పలేదండి. ఆ ఒక్కడు సినిమా చేయడము ఒక 3 months వెయిట్ చేయాల్సి వచ్చింది నేను. అప్పటికే టీవీ సీరియల్స్ చేసినా కూడా సెట్స్లోకి వెళ్ళటానికండి, సినిమా సెట్స్లో వెళ్ళడానికి. అది కర్నూలు అన్నారు, క్యారెక్టర్ పీకేస్తారేమో వాడిని, రోజు ఫోన్లు ఎప్పుడు వస్తుంది క్యారెక్టర్, అది స్ట్రేంజర్ క్యారెక్టర్ అన్నారు. స్ట్రేంజర్ అంటే ఏంటి అసలు, నువ్వు ఆగరా బాబు అలాగా సినిమాలు ఎవరు ఇస్తారేమోరా, నువ్వు నా ముందు ఇస్తామని చెప్పి ఆయన తీసుకెళ్ళి కర్నూలు తీసుకెళ్లారు. అది ఫస్ట్ జర్నీ సినిమాలో మొట్టమొదటిసారిగా నేను వెళ్ళడం. సో ఆ రోజు మార్నింగ్ తీసుకెళ్ళడము, ఆ కొండారెడ్డి బురుజ్ దగ్గర దాదాపు 25,000 మంది మొత్తం చుట్టూ జనం, మహేష్ బాబు, ప్రకాష్ రాజ్, భూమిక ఉంటే మా సపరేట్ బ్లాక్ మాది. అక్కడ డైలాగ్ ఇచ్చారు, అప్పుడు డైలాగ్ ఇచ్చారు. అప్పుడు సరే డైలాగ్ అన్నారు, ఒకటే డైలాగ్ అంతే. అసలు కసి ఉంది కదండి, బాగా మామూలు కసి కాదు, 25 ఏళ్ళ కసి ఉంది భయంకరంగా. ఆ డైలాగ్ చెప్పడము చూశాను, ఓకే సార్ అన్నాను, ఓకే అన్నారు. అప్పుడు రీల్, అప్పుడు యాక్షన్ అన్నారు, టక్కన డైలాగ్ చెప్పేశాను. ఏంటి సార్ డైలాగ్ ఏంటి? పట్టపగలు నడి రోడ్డు మీద కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఓబుల్రెడ్డి మీద చేసుకున్నాడు, ఖచ్చితంగా కన్నులోడితే మాత్రం కాదు, అంతే డైలాగ్. కట్ అన్నారు, అయిపోయింది సార్ వెళ్ళిపోండి అన్నారు. ఫస్ట్ సింగిల్ టేక్ అయిపోయి వెళ్ళిపోన్నారు. సార్ ఇంకో అయిపోయిందండి అన్నారు. చాలేదండి అసలు, అది నాకు ఆ కిక్ చాలే నాకు. ఎప్పుడైపోయిందా ఒకటే టీక్లో చెప్పేసాను, ఇంకో టీక్ చెప్పాల్సింది నేను, తప్పు చెప్పాల్సింది నేను. వచ్చేసానండి. ఆ సినిమా హిట్ కావడము, సూపర్ హిట్ కావడము, ప్లస్ దానికి నంది అవార్డు రావడము, నంది అవార్డు వచ్చినప్పుడు నా డైలాగ్ రావడము. సో ఆ 2001 సంవత్సరంలో నా ఫేస్ విపరీతంగా వెళ్ళిపోయిందండి, ప్రతి టీవీలో నా అదే. సార్ సినిమా మొత్తం మీద ఆ ఒక్క డైలాగ్ లోనే ఉంటారా, ఇంకెక్కడ ఉంటారు? ఎక్కడ ఉండరు. చాలా ఒక ఇంటర్వల్ ముందు వస్తుంది, అది అవునవును, అక్కడ నుంచి సినిమా స్టోరీ మారిపోతుంది, అక్కడ నుంచి ఎలివేషన్ మొదలైంది. అంతవరకు ఎలివేషన్ అంటూ ఎక్కడ వినలేదు ఎప్పుడు. బట్ ఒక హీరోకి ఒక ఎలివేషన్ అనేది ఆ సినిమా నుంచి ఎక్కువ మొదలైంది. అక్కడి నుంచి
అంతకుముందు హీరోకి నార్మల్గా వెళ్ళిపోయి మామూలు వెళ్ళిపోయేది అనమాట. ఒక డైలాగ్ కొట్టి ఆ డైలాగ్ తోటి హీరోకి ఒక జూమ్ చేయడము, ఒక సిగ్నేచర్ మ్యూజిక్ రావడము, అది మామూలు ఉండదు మొత్తం. సో ఆ విధంగా అక్కడి నుంచి హిట్ కొట్టడము, అది నాకు ఒక థ్రెడ్ అండి అది. సో మనం సినిమాలకు దీన్ని పట్టుకుని మనం వెళ్ళాలి అని అది పట్టుకున్నాను. బట్ వెనకాల ఉన్నాయి కదా ఇంకా మన మేకప్ అని, యాక్టింగ్, టీచింగ్ అని, ఇవన్నీ ఉన్నాయండి. సో ఆ విధంగా నేను వెళ్ళకపోవడము, మళ్ళీ ట్రైల్ చేయడము, ఉద్యోగాలకు ట్రై చేయడము, సినిమాలు ట్రై చేయడము, ఆ క్రమంలోనే నాకు త్రివిక్రమ్ గారు పరిచయం అయ్యారు. నాకు ఆయన ఎలా పరిచయం అయ్యారు? త్రివిక్రమ్ గారికి మిత్రుడు రమణ గారని ఉండేవారండి, పేర్లేని సినిమా డైరెక్టర్. నేను ఆయన బాగా విసిగించేవాడిని. ఆయన నంబర్ పట్టుకున్నాను నేను. పట్టుకుని అప్పుడు తేజ గారు సినిమాలు తీస్తున్నాడు, మన ఇది జై సినిమా అనుకుంటా, కొత్త యాక్టర్లు కావాలి అంటే నేను ట్రైల్ చేశాను బాగా, మనకు దొరకలేదు మనకు. సో మా ఫ్రెండ్ అందులో హర్షవర్ధన్ అని హర్షవర్ధన్ ఉన్నాడు కదండి, టీవీ9 యాంకర్, నేరాలు ఘోరాల యాంకర్, ఒక ఇదిగా చెప్తుంటారు. అతను నా స్టూడెంటే. అతను నా స్టూడెంటే. సో అతని ద్వారా రమణ గారు పరిచయం కావడము, రమణ గారు అంటే రమణ గారు నాది ఇంట్రెస్ట్ బాగా తెలుసుకొని త్రివిక్రమ్ గారికి పరిచయం చేశాడు. అప్పుడే త్రివిక్రమ్ గారు ఈ సినిమా నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, చిరునవ్వుతో సినిమా హిట్ కొట్టిన ఆయన. మనం రచయిత ఎవరు చూసేంత స్థితి లేదు మనకు, డైరెక్టరు అవి చూసేవని అంతే, యాక్టర్ రైటర్ పేరు అలా తెలిసింది కాదు నాకు. సో అలా రమణ గారు అది పరిచయం చేయడము, త్రివిక్రమ్ గారు అని చెప్పడం, ఇట్లా త్రివిక్రమ్ గారు అని చెప్తే నేను పెద్ద ఎగ్జైట్ కాలేదు. నేను ఏంటండి మీరు సినిమా అంటే మీకు సినిమా అంటే ఇష్టం లేదా అన్నాడు. అబ్బాయి అదేం లేదు సార్ అన్నాడు. మరి నా పేరు చెప్తే మీరు ఎగ్జైట్ కావడం లేదంటన్నాడు. ఏముంది సార్ నాకేమీ అనిపించడం లేదు నాకు అన్నాను. పర్వాలేదండి, నేను ఒక సినిమా తీస్తున్నాను, టచ్లో ఉండండి అన్నాడు ఆయన, త్రివిక్రమ్ గారు. సో ఆయన ఇంటి అడ్రస్ చెప్పడము, హిందీ కాలనీ అని ఇక్కడ ఉంది, పంజాగుట్ట కాలనీ, మీరు అటా వచ్చినప్పుడు కలవండి అన్నాడు. అలా 2001 నుంచి 2004 వరకు దాదాపు మ్యాక్సిమం వెళ్ళేవాడిని. త్రివిక్రమ్ గారి ఇంటికి? అవునండి, మామూలుగా కాదు. వెళ్ళి ఆయన కనపడితే చాలు, నమస్కారం సార్ బాగున్నారా, మన స్వాతి ముత్యంలో కమలాసన్ లాగా క్యారెక్టర్ కోసం తిరిగి బాగా ఆయన కూడా నన్ను బాగా రెస్పెక్ట్ ఇచ్చాడు. బాగా చదువుకున్నాడు కదా, ఆయన బాగా చదువుకున్నాడు కదా, చదువుకొని డెఫినెట్గా ఇస్తామండి అన్నాడు. ఆ తర్వాత అతడు సినిమా మొదలు పెట్టారు, మళ్ళీ మహేష్ బాబు. సో అందులో ఒక వేషం నాకు ఇచ్చేవడం జరిగింది. అందులో కాదు సార్, ఇప్పుడు 2001లో అంత పాపులర్ అయింది ఫేస్, ఆ డైలాగ్ అంత ఫేమస్ అయింది, అది చూసి మీకు ఆఫర్స్ రావటం, ఫోన్లు రావటం ఏం జరగలేదా? నేను ఎవరో ప్రపంచానికి తెలియదు కదండి, నా ఫేస్ తెలుసు కానీ నా ఐడెంటిటీ తెలియదు కదా, ఎక్కడ ఉంటాను ఏంటి అంటే. ఆ టైంలో కనుక సినిమా వేషాల కోసం నేను ప్రయత్నించి ఉంటే, అన్ని ఆఫీసులు తిరిగి ఉంటే నాకు కూర్చుండేవేమో నాకు. బట్ నా మోటో అది కాదు కదా. అప్పుడు మనం సినిమా చేశాము, మళ్ళీ ఇక్కడ ఉంది కదా నాకు, నేను ఆల్రెడీ నేను సెంట్రల్ యూనివర్సిటీలో నేను గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నాను. సో అక్కడ జాబ్ వస్తుంది మనకు కావాలి మనము అనే డాక్టరేట్ అయిపోయింది అప్పటికే నాకు. 2000లో డాక్టరేట్ అయిపోయింది. కాబట్టి ఆ ఉద్దేశం మీద ఈ యొక్క దీంతో నేను ఎక్కువ తిరగలేదు, అది వాస్తవం. అది ఏదో సంవత్సరానికి 2 సినిమాలు చేసేవాడిని అంతే, అంతకు మించి లేదు. ఎందుకంటే మన ఎడ్యుకేషన్లో మన క్లాసెస్ పోతాయి మొత్తం, అక్కడ పీకేస్తే నా ఉద్యోగం ఎట్లా, నాకు అప్పటికే పెళ్ళయింది నాకు. సో ఇంట్లో చూసుకోవాలి కాబట్టి ఎట్లా సో మెనీ టెన్షన్స్, మొత్తం చాలా టెన్షన్స్. అతడు బాగా తిరిగానండి నేను. అప్పుడు ఆడిషన్స్ అన్నీ అయిపోయినాయి నాకు. ఆఫీసులు ముఖ్యం తెలియదండి, మొత్తం ఎక్కడ ఉంటే ఆఫీస్ తెలియదు. సరే మొత్తానికి ఆయన్నే అడిగి, త్రివిక్రమ్ గారిని అడిగి, సార్ ఎక్కడ సార్ ఆఫీసు అంటే, అప్పుడు ఆయన దగ్గర ఉంది రా అన్నాడు ఆయన. వెళ్ళడము, అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన వేషం బిగినింగ్లో ఉంటుంది మొత్తం, సినిమా స్టార్టింగ్ నాతో స్టార్ట్ అవుతుంది సినిమా. అది చేయడము, అది చేసిన తర్వాత ఇంకా అయిపోయింది. సార్ ఈ క్యారెక్టర్ ఇంతే ఉంది, క్యారెక్టర్ ఇది ఉండదు క్యారెక్టర్. అయిపోయిందా సార్? అయిపోయింది. మళ్ళీ 0.
అంటే ఒక సంవత్సరము 2 ఏళ్ళు 3 ఏళ్ళు బాగా తిరిగిన తర్వాత కొన్ని సెకండ్ వేషం వచ్చింది నాకు అంతే. ఎంత బాధ అనిపిస్తుందంటే అరే ఇంతసార్లు చేయం కదా మనము, నాకు ఇంతే వచ్చింది ఏంటి మళ్ళీ, నేను మళ్ళీ అంటే ఆయన ఇంకో సినిమా తీసేంత వరకు నేను వెయిట్ చేయాలి. నాకు తెలిసిన దర్శకుడు ఆయన ఇంకొక సినిమా తీసేంత వరకు వెయిట్ చేయాలంటే ఈ సినిమా పూర్తవ్వాలి, రిలీజ్ అవ్వాలి అంటే ఏంటి, దాదాపుగా 2 years పాటు నేను ఖాళీగా ఉండాలి. ఈ మధ్యలో ఏం చేయాలి నాకు తెలిసి ఎంతమంది తెలుసు డైరెక్టర్స్, నాకు అంత గొప్పగా తెలియదు. నాకు ఇది మహాసముద్రం. సో ఎవరెవరు ఉన్నారు ఆ విధంగా అతడు చేసినప్పుడే సడన్గా మన ఒక్కడు చేసినప్పుడే మళ్ళీ గుణశేఖర్ గారు మొదలుపెట్టారు ఆయన అర్జున్ సినిమా. సో అర్జున్కి మళ్ళీ వెళ్తే ఆయన వెంటనే ఇచ్చేసాడు, ఆయనకి ఏం అసలు నో రకం లేకుండా ఆ క్యారెక్టర్ ఒకటి ఇచ్చేయండి అన్నాడు. సరే ఏదో ఒక మాస్ క్యారెక్టర్ అది సినిమాలో ఉండాలి మనం. సో చేయడము ఈ విధంగా అండి మొత్తం అంతా ఏంటంటే ఒక్కొక్క జర్నీ తీసుకుంటుంటే బాధ అనిపిస్తుంటుంది మొత్తం. విపరీతంగా బాధపడ్డ సందర్భం ఉందా? త్రివిక్రమ్ గారి దగ్గర కొంతమంది ఉండేవాళ్ళు గతంలో, ఆయనతో నేను మాట్లాడలేను, యాక్సెస్ తక్కువ. మనకున్న యాక్సెస్ ఎవరు, మనకు కో డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు, ఫోన్లు చేస్తుంటాం. ఉన్నప్పుడు వాళ్ళు చెప్పచ్చు, వాళ్ళు ప్రస్తుతం ఇదేం లేదు బాబు ఉన్నప్పుడు చెప్తాం, లేదా మాత్రం ఒక నెక్స్ట్ షెడ్యూల్లో ఒకసారి ఫోన్ చేయ ఒకసారి అన్నారు అనుకోండి, ఇక మనం డిస్టర్బ్ చేయం, నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడో కనుక్కొని చేస్తాం. ఈ క్రమంలో ఒక అతను చాలా ఎంత హర్టింగ్గా మాట్లాడాడంటే, ఏమనుకుంటున్నావు అసలు నువ్వు, 10 సార్లు ఫోన్ చేస్తావేంటి, అసలు నువ్వు విసిగిస్తావేంటి, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, అసలు ఇట్లా చేసావంటే ఇంట్రెస్ట్లో కూడా ఉండవు, నువ్వు జాగ్రత్త, నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు. సార్ నేను ఇప్పుడు ఏమన్నాను, ఎందుకు ఫోన్ చేస్తాను, నువ్వు సినిమా అంతా నువ్వే ఉంటావు మొత్తం అంతా, నేను పెట్టి సినిమా తీయాలి నేను. సార్ అడగలేదు, ఇంత హార్ష్గా మాట్లాడినాడు. చాలా హర్ట్ అయ్యానండి నేను, మామూలు హర్ట్ కాదు. అరే నేను ఏమన్నా, నేను సార్ ఏదన్నా వేషం ఉందా, అంతకు మించితే ఇదే టోన్ తప్పనిస్తే, ఈ టోన్ మించి కూడా ఇప్పుడు ఎప్పుడో నేను ఎవరిని అడగలేదు, ఎవరు కూడా ఇదే టోన్. ఎందుకంటే నేను రిసీవింగ్ ఎండ్లో ఉన్నాను, నా క్యారెక్టర్ డిమాండ్ చేసే స్థితిలో లేను అన్నప్పుడు ఏడ్చాను నిజంగా. ఏంటి మనకు అవసరమా ఇవన్నీ కూడా, మనకు ఏదో చక్కగా పాఠాలు చెప్పుకుంటున్నాం, హాయిగా నాటకాలు చేసుకుంటున్నాం కదా, చేతిలో మార్ట్ ఉంది కదా, నా కాళ్ళకు నమస్కారం పెట్టి మేకప్ చేయించుకుంటారు కదా, పెద్ద వాళ్ళు కూడా కాళ్ళకు నమస్కారం పెట్టి మేకప్ చేయించుకునే స్థితిలో ఉన్నానుకుంటే ఒక మంచి ఒక రెస్పెక్టెడ్ ప్లేస్లో ఉన్నాం మనం. బట్ అవుట్ ఆఫ్ మై ప్యాషన్, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి బాగా. సో అనుకున్నప్పుడు సరే ఇవన్నీ మామూలు లేవు మొత్తం అంతా. మనం ఇప్పుడు ఒక సమ్మెట దెబ్బలు తినందే ఒక శిల్పం కాదు. సో మనం మలుచుకుందాం అలా అని ఒక పాజిటివ్ నాకు నేనేగా మళ్ళీ కౌన్సిలింగ్ చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళడమే. ఫోన్లో కాకుండా సెట్లో ఏమైనా అనుభవాలు ఎదురైనాయా సార్? సెట్లో ఏం లేదండి, ఎందుకంటే నేను యాక్చువల్లీ నా యాటిట్యూడ్ ఏంటంటే ఇస్తే తీసుకుంటాను, లేని పక్షంలో దూరం ఉంటాను అంతే. అంతకు మించితే మనం ఇంటిలాగా మనం డిమాండ్ చేయలేము అక్కడ. అవును, నిజమే. ప్లస్ నేను థియేటర్ నుంచి వచ్చినాను కదా, నేను థియేటర్లో మాకంటే ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నా సరే మామూలుగా ఉంటారు. ఇప్పుడు విద్యాసాగర్ గారు నేను నా కళ్ళారా చూశాను, విద్యాసాగర్ లాంటి వాడు ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్, హీరో. ఆయన నాటకాలు చేసుకుంటూ మాతో పాటు కింద పడుకునేవాడు, ఆయన మామూలుగా మాట్లాడేవాడు. జేవి సోమయాజులు గారు, ఆయన మేకప్ కూడా చేశాను నేను, వాళ్ళు మామూలుగా వచ్చి మాతో కూర్చొని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మామూలు జేవి సోమయాజులు అంటే శంకరాభరణం, అలాంటి వాళ్ళని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మనం ఎందుకు వెళ్ళాం, మనము యాక్టింగ్ కోసం వెళ్ళాం. నాకు కావాల్సింది అది, నాకు కావాలి. నువ్వు చద్దన్నం పెడతావా, నువ్వు అన్నం పెట్టవా, నాకు అనవసరం. నాకు అది పంచభక్ష ప్రమాణాలను పెట్టి క్యారెక్టర్ ఉంటుందనుకోండి, నాకు ఈ అన్నం రుచించదు, నాకు టేస్టీగా అనిపించదు. నాకు క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉంది, వాడు పచ్చడి మెతుకులో పెట్టాడు, టేస్ట్ చాలా తృప్తిగా ఉంటుంది నాకు అది. ఎందుకంటే సాటిస్ఫాక్షన్ నాకు అది కావాలి, నాకు ఇది కాదు. నాకు నా పాలసీ అంతేనండి, పెడితే మంచిదే. బట్ ఇప్పటికి కూడా నేను వాళ్ళు ఎంత పెట్టినా తినను ఎక్కువ. నేను భోజనం నేను చాలా మితంగా తింటాను, నాకు ఇష్టమైతే తింటాను అంతే. ఇంకా పప్పన్నం తప్పని చాలు ఇంకేమంటారు. ముందుగా గుణశేఖర్ గారు, త్రివిక్రమ్ గారు వీళ్ళిద్దరితో జర్నీ స్టార్ట్ అయింది, వీళ్ళిద్దరు సినిమాలు చేస్తున్నారు.
సడన్ గా రాజమౌళి గారు బాహుబలిలో ఒక మంచి ఇది ఎలా ఇదే ఈ జర్నీ అసలు ఎలా? రాజమౌళి గారు అది ఒక్క రోజులో వచ్చింది కాదండి నాకు. అది అదొక 6-7 ఇయర్స్ దానికి మన బ్యాక్ ఉందండి దానికి. బాబోయ్, మ్మ్. 6-7 ఇయర్స్. అవునండి. ఈ గుణశేఖర్ గారు దీంట్లోనే ప్యారలల్ గా రాజమౌళి గారు కూడా ఉన్నారు. ఓహో. మా సెంట్రల్ యూనివర్సిటీకి రాజమౌళి గారు వచ్చేవారు. ఆయన అప్పుడే హైదరాబాద్ రావడం, ఆయన వచ్చేసి ఆయన ఈ యొక్క తెలుగుదేశం యాడ్స్ చేస్తుండేవాడు. అందులో మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. శివనారాయణ అని ఉన్నాడు. శివనారాయణ అని మధ్యకాలంలో బాగా క్యారెక్టర్ యాక్టర్. అతను కూడా నా క్లాస్మేట్. అతను కూడా. సో అతను రాజమౌళి దాంట్లో చేస్తుండేవాడు. ఆ మాట పేరు వింటుండేవాడు నేను, రాజమౌళి 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 అని. ఎవరి రాజమౌళి అంటే వచ్చేవాడు, సన్నగా ఉండేవాడు. అతను చాలా పెద్దగా తీస్తున్నాడు, మొత్తం రాఘవేంద్ర లెవెల్లో తీస్తున్నాడు. యాడ్స్ కూడా చాలా హ్యూజ్గా ఉన్నాయి అని. సో ఆ విధంగా ఆయనతో నేను మాట్లాడటము, ఆ విధంగా అప్పుడు శాంతి నివాసం సీరియల్ జరుగుతోంది. అప్పుడు నేను ప్యారలల్గా ఋతురాగాలు చేస్తున్నాను. సో ఆ రెండింటికి నేను శాంతి నివాసంలో క్యారెక్టర్స్ ఉన్న వీళ్ళు ట్రై చేయన్నారు నన్ను. నేనేమో సెంట్రల్ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నాను, ఆల్రెడీ ఋతురాగాలు చేస్తున్నాను. ఆ ఋతురాగాలు దానికి డేట్స్కే నేను ఇక్కడ చాలా నానా ఇబ్బందులు పడి చెప్పుకుంటున్నాను మొత్తం. ఇప్పుడు ఇంకో సీరియల్ చేశాను అనుకోండి, ఈ డేట్స్ ఎట్లా వస్తాయి నాకు? డైలీ సీరియల్స్ అవన్నీ కూడా. అందుకని అవాయిడ్ చేశాను. అవాయిడ్ చేసి సరే చూద్దాంలే, మనం వెళ్ళినప్పుడు అనుకుంటాను మొత్తం. ఆ తర్వాత ఆయన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా మొదలుపెట్టాడు. కనపడ్డం అంతే. ఇప్పుడు ఛత్రపతి శేఖర్ నా క్లాస్, నా ఫ్రెండే అబ్బాయి. ఓకే. మేమంతా సమీర్, వీళ్ళందరూ మా ఋతురాగాల బ్యాచ్ అంతా. ఇది మీరంతా ఒక క్లాస్మేట్ టైప్. అంతే అంతే. ఓకే. అంటే నా అబ్బాయి మన మన ఇది కరకాల మాస్టర్ స్టూడెంట్ అనమాట వాళ్ళు. సో ఆ విధంగా నాకు పరిచయం. నాకు రాజు నాకు తెలుసు కదా నాకు. సో ఆ విధంగా మేము బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. సో రాజమౌళి గారి అక్కడి నుంచి నేను మెల్లగా ప్రయత్నం చేయడం మొదలుపెట్టాను. ఇక్కడ భయం అంతా ఏంటంటేనండి, ఒక మనిషి దగ్గర నేను వెళ్ళి అవకాశం ఇస్తే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానా లేదా అని పెద్ద క్వశ్చన్ మార్క్. కళ్ళ ముందు నాటకం మేకప్ డేట్స్ కనపడుతుంటాయి, నాటకం కనపడుతుంటుంది, క్లాస్ కనపడుతుంటుంది, ఈ 4 కనపడుతుంటాయి, సినిమా కనపడుతుంటుంది. ఇప్పుడు నేను సినిమాకి వస్తే ఈ డేట్ మధ్యలో ఉందనుకోండి, ఎలా? ఇక్కడ పీకేశారనుకోండి, రాజమౌళి గారి సినిమా ఇస్తాడు క్యారెక్టర్ కరెక్టే, ఆ వేషన్ మళ్ళీ ఇప్పుడు 6 నెలలకో సంవత్సరానికో వస్తుంది. అంతలో నేను ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడ నాకు ఇది భుక్తిది. దాని నుంచి మనుషులు కలవడం మానేశాను నేను. భయం. అందుకనే మనకు తెగిస్తే మనకు ఎట్లా మన ఎందుకంటే ఫ్యామిలీ ఉంది, నెల ఆదాయం కావాలి. నాకున్నది ఒకటే అమ్మాయి. ఆ అమ్మాయికి మంచి ఎడ్యుకేషన్, నాలాగా అమ్మాయి కష్టపడకూడదు. నా యొక్క మెయిన్ అదే. మెయిన్ అంటే ఏదన్నా కష్టపడతాను, ఇంట్లో వాళ్ళు కష్టపడకూడదు, మనం తిరగాలి, మనం 10 సార్లు తిరిగితే కానీ డబ్బులు రావు. ఈ విధంగా నేను ఎక్కువగా చేసి రాజమౌళి గారి దగ్గర వెళ్ళడం తగ్గించాను. ఆ తర్వాత అప్పటికే సినిమాలు సింహాద్రి వచ్చినాయి, అవన్నీ వస్తున్నాయి, తెలుసు నాకు బాగా వాళ్ళు. నేను వెళ్ళి ప్రయత్నం చేస్తే వస్తుంది. ఇదే సై సినిమా మొదలైంది. అరే సై సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ దాదాపుగా సై సినిమా ఎక్కడ, అది పోలీస్ అకాడమీ జరిగేది షూటింగ్ అక్కడ. మా ఇల్లు ఎక్కడ, నాచారం మల్లాపూర్. అక్కడ నుంచి 45 కిలోమీటర్స్ డైలీ వెళ్ళేవాడినండి నేను. డైలీ వెళ్ళేవాడిని, ఆయన ముందు నిలుచుకునేవాడిని. క్యారెక్టర్ ఏదన్నా ఒక చిన్న క్యారెక్టర్ పడకపోదా ఆయన చూసేవాడు, వెళ్ళిపోయేవాడు, వెళ్ళిపోయేవాడు. నమస్తే అంటే నమస్తే అని వెళ్ళిపోయేవాడు. రకరకాల గెటప్లు వేసుకుని వెళ్ళేవాడిని. ఒకసారి గడ్డలు తీసిపెట్టాను, గడ్మీసాలు తీసి వెళ్ళిపోయేవాడిని. ఫ్రెండ్స్ అంటే నా మొహంలో ఏదైనా క్యారెక్టర్ అయినా కనపడుతుందేమో అంటే ఫిజికల్ మేకప్ దొరకలే నాకు. సరే ఇంక మన క్యారెక్టర్స్ లేమోలే అని చెప్పి రాజీవ్ని పట్టుకున్నాను. రాజీవ్ అంటే రాజీవ్ కూడా పాపం చాలామంది చెప్పేవాడు, వాళ్ళు అక్కడ రా షూటింగ్ ఉందనేవాడు, ఎక్కడ చేవళ్ళ దగ్గర షూటింగ్ జరుగుతుంది రానేవాడు. ఒక 60-70 కిలోమీటర్లు బండి వేసుకుని వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ చూడడం, పరిచయాలు అయిపోయిన వెంటనే రైట్ మళ్ళీ తిరిగి ఇంటికి రావడం.
మళ్ళీ ఈ విధంగా ఉందండి. ఇట్లా చేస్తూ చేస్తూ ఇంకా నేను ఇంకా ఈ సినిమాలు ఇవన్నీ వద్దు మనకంటే అప్పుడే నాకు ఆఫ్రికా అవకాశం రావడం నాకు ఫ్యాకల్టీగా. సో మనం ఈ టెన్షన్స్ భరించలేము, మనం బెటర్ టు ఫారెన్కి వెళ్ళిపోదాం పదా అని అతడు సినిమా చేసి ఫారెన్కి వెళ్ళిపోయారు. ఎప్పుడు సార్ అతడు సినిమా తర్వాత? అతడు తర్వాత షూటింగ్ అయిపోయింది, డబ్బింగ్ కూడా చెప్పలేదు నేను. నేను వెళ్తాను సార్ అని త్రివిక్రమ్ గారికి చెప్పాను. అదేంటి వెళ్ళిపోతున్నావా అన్నాడు. అవును సార్ అన్న. మళ్ళీ వస్తావా అన్నాడు. ఏమో సార్ తెలియదు, సరే వస్తే కలువు అన్నాడు ఆయన. తప్పకుండా సార్ అని వెళ్ళిపోయి అక్కడ 5 years ఉండి మళ్ళీ వచ్చాను. ఆఫ్రికాలో ఉన్నారా? అవునండి, 5 years. ఓకే. ఫ్యాకల్టీగా వచ్చింది అక్కడ నాకు, ప్రొఫెసర్గా. ఓకే. అక్కడే నేను వర్క్ చేసి అక్కడ కూడా ఇమడలేక దేశం కాని దేశం, దేశం కాని దేశము, సరే మనం అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరు. ఏం చేస్తున్నా కూడా మనసు ఇక్కడ వీక్తా ఉంది మీకు. అంతే కదండి మొత్తం. అంటే ప్రయాణం మొదలు పెట్టాము, దారిలో రకరకాల హర్డిల్స్ వస్తున్నాయి, అన్నీ వదులుకొని ఒక పద్మవ్యూహంలో ఒక దీనిలాగా. సార్ ఫ్యామిలీతో వెళ్ళారా, ఒక్కరే వెళ్ళారా ఆఫ్రికాకి? ఒకడే వెళ్ళానండి. ఒక్కరే వెళ్ళిపోయారు, ఫ్యామిలీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అసలు ఇంత స్ట్రగుల్స్ మధ్యలో మ్యారేజ్ ఎలా? అరేంజ్డ్ మ్యారేజా లేకపోతే? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. ఒకటే పాప? అవునండి. ఏం చేస్తుంది పాప ఇప్పుడు? మా అమ్మాయి MD అనస్థీషియా అండి. ఓకే. అదొక ఆనందం. సెటిల్డ్ అయింది తను, ఇప్పుడు 2nd year ఇప్పుడు అమ్మాయి. మరి ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న టైంలో ఫ్యామిలీ ఎలా ఉండేది? సపోర్ట్ చేసేవారా? చాలా సపోర్ట్ అండి. ఎంత అంటే వాళ్ళు చూస్తున్నారు కదా రోజు నన్ను, రోజు నేను ఫోన్లు చేయడము. ఏనాడు ఇంట్లో నేను సరిగ్గా లేను, మొత్తం మార్నింగ్ వెళ్ళిపోతే మళ్ళీ నైట్ 10 o'clock ఇంటికి రావడమే. ఈ మధ్యలో వాడు కాలేజీకి వెళ్తున్నానా, ఉద్యోగం చేస్తున్నానా, ట్రయల్ చేస్తున్నానా అనే విషయం వాళ్ళకి ఏమీ తెలియదు పాపం వాళ్ళకు. అదంతా నా యొక్క హెడేక్ అంత మొత్తం. కాలేజీ రావడము, కాలేజీలో క్లాస్ చెప్పుకోవడం, మళ్ళీ ఇవాళ ఏం చేద్దాం, ఇవాళ మంత్లీ మెయింటెనెన్స్ వరకు ఇచ్చేవారు. స్టూడియో రౌండప్ అని చిన్న పేరు పెట్టుకున్నాను నేను. ఇవాళ స్టూడియో రౌండప్ ఏంటి వీక్లీ అని, ఇక్కడ ఏ సినిమాలు ఉన్నాయి, డైరెక్టర్ ఎవరు ఉన్నారు, ఒకసారి కలుద్దాం పదని చెప్పి కలవడం, వెళ్ళి రావడం, ఇదే సరిపోయింది మొత్తం అంతా. సో ఈ టెన్షన్స్ భరించలేకనే ఇంకా ఆఫ్రికా వెళ్ళిపోయి అక్కడ ఉండి అంటే 5 years బాగుందిలేండి మొత్తం చక్కగా. అంటే పీస్ఫుల్ ఆఫ్ లైఫ్. మంత్లీ కాగానే శాలరీ పడేది. అంత పీస్ఫుల్ గా ఉన్నా మనకు నచ్చదు. ఒక పక్కన ఇది డబ్బు వచ్చేది, ఏంటి డబ్బు వస్తున్నాయి కానీ సాటిస్ఫాక్షన్ లేదు. అక్కడ కూడా అక్కడే ఖాళీగా లేను. అక్కడ సినిమా యాక్టర్ ఎవరున్నారు అని వాళ్ళతో వెళ్ళి కలవెళ్ళి అక్కడ కూడా అదే పని. ఓకే. వెళ్ళి అక్కడ మంచి యాక్టర్స్ ఉన్నారు, అక్కడ వాళ్ళ సినిమాలు చూసేవాడిని, పరిచయం పెంచుకొని సాయంకాలం అవ్వగానే నేను కాలేజ్ అవ్వగానే వాళ్ళతో వెళ్ళి కూర్చునేవాడిని. వెళ్ళి ఇండియా విశేషాలు చెప్పేవాడిని మొత్తం. మా సినిమాలు అలా ఉంటాయి, మీ సినిమాలు ఇలా ఉన్నాయి, మా సినిమాలు అంట మేకింగ్ ఇలా ఉంటుంది, డైరెక్టర్స్ ఇలా ఉంటారు. అది చిన్న ఇండస్ట్రీ, అది టెలివిజన్ ఇండస్ట్రీ లాంటిది. టెలివిజన్ ఇండస్ట్రీ లాంటిది సినిమా ఇండస్ట్రీ వాళ్ళది. సో అక్కడ నేను వర్క్షాప్స్ చేస్తాను, నేను యాక్టింగ్ వర్క్షాప్స్ మొదలుపెట్టి అక్కడ అని. దాదాపు వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. వాళ్ళు చేస్తావంటే చేస్తాను సార్ నేను అని చెప్పి వాళ్ళు. మా కాలేజీలో నాకు మంచి పేరు వచ్చింది, నాకు ఆయన చాలా బాగా చెప్తున్నాడండి అని. సో అది దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఉండడము. అక్కడ నేను వర్క్షాప్స్, 2 ఇంటర్నేషనల్ వర్క్షాప్స్ చేశాను. ఆ వర్క్షాప్స్ చేసిన తర్వాత అప్పుడు ఖాళీ ఉండకుండా నేను వాళ్ళతో నాటకం ప్లే చేయించాను. వాళ్ళ ఎన్టీవీలో టెలికాస్ట్ అయింది అది. ఒక హిస్టరీ క్రియేట్ చేసి అక్కడ నేను. ఎందుకని రిటర్న్ వచ్చేసారు మరి? ఇదే మా స్టూడెంట్స్ చెప్పారండి, మాస్టర్ ఎందుకుంటారు మాస్టర్ మీరు, వై యు ఆర్ హియర్, యు ఆర్ వెరీ టాలెంటెడ్, వై యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం ఫర్ సేక్ ఆఫ్ మనీ. డబ్బు కోసం మీ యొక్క ఆశయాలను చంపుకొని ఉంటున్నాను ఇక్కడ. మేము బతకడం లేదా టీచర్, మేమంతా డబ్బులు ఉన్న వాళ్ళం, మేము బతుకుతున్నాం కదా, మాకేందో బతుకుతున్నాం కదా. సో మీ ఇండియాలో చాలా అవకాశాలు ఉన్నాయి కదా అని మా స్టూడెంట్స్ అనేటప్పటికీ నాలో ఆలోచన మొదలైంది. కరెక్టే కదా, 130 కోట్లలో నేను వాడిని అంతే. అందరూ అలాగనే ఫారిన్ కంట్రీస్ రాలేదే కదా మొత్తం అంతా అనే ఒక చిన్న లాజిక్ కూడా పెట్టినానండి. 130 కోట్లలో కోట్ల మంది కూడా ఫారెన్లో లేరు కదా, మొత్తం ఇండియాలోనే ఉన్నారు కదా. కష్టమో నష్టమో అక్కడే ఉన్నారు కదా.
సో మనము ట్రై చేద్దాం అని బ్యాక్ వచ్చేసానండి. అంటే మా మదర్ చనిపోవడం, ఇక్కడ ముఖ్యంగా మా మదర్ చనిపోవడం, వెళ్ళిపోయిన తర్వాత మా మదర్ అంటే బాగా ఇష్టం నాకు. మా మదర్ నేను చూడలేదు నేను. సో ఆ యొక్క వెళుతుంది అంటే ఎంత డబ్బు సంపాదించినా నేను మా అమ్మని కూడా లాస్ట్లో చూడలేకపోయాను నేను. సో ఏది లైఫ్ ఇది మొత్తం అంతా, ఇది ఒక ఆనందం లేదు, పాట లేదు, మొత్తం అంతా ఎప్పటికప్పుడు ఈ టెన్షన్స్. ఓ చిన్న చిన్న ఆనందాలను కూడా నేను అచీవ్ చేయలేకపోతున్నాను. డబ్బు కూడా నాకు ఆనందం ఇవ్వలేకపోతుంది నాకు అని. ఇండియా సరే, ఇంట్లో పైస్ మా అమ్మాయి పెరుగుతోంది. కనీసం నాకు అక్కడ ప్రొఫెసర్ ఒకసారి మా అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు అక్కడున్న ప్రొఫెసర్ చూశాడు మా అమ్మాయిని. చూసి నాకు ప్రొఫెసర్ సజెస్ట్ చేశాడు, హరిశ్చంద్ర నువ్వు అర్జెంటుగా నువ్వు ఇండియాకి వెళ్ళిపోతున్నాడు. అదేంటి సార్ అన్నాను. మీ అమ్మాయికి చాలా మంచి భవిష్యత్తు ఉంది, చాలా క్లవర్ మీ అమ్మాయి, ఇక్కడ ఉంటే మీ అమ్మాయికి ఎడ్యుకేషన్ పాడైపోతుంది. సో నేను చెప్తున్నా, నా మాట విను, నువ్వు మీ అమ్మాయికి మంచి ఎడ్యుకేషన్ అన్నాడు. నేను ఆలోచించాను, సరే మనం నాకంటే గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు, సరే నా కూతురు నేను మంచి గైడ్గా ఉంటాను నేను అని నేను అవన్నీ ఆలోచించి నేను ఇండియాకి రావడము, అక్కడ నుంచి మా అమ్మాయిని గైడ్ చేయడము. ఇక్కడ నేను అప్పుడే ఇక్కడ రాజమౌళి గారిది మన కలేజా సినిమా ఆగిపోయింది ఇక్కడ, త్రివిక్రమ్ గారిది. సో నేను త్రివిక్రమ్ గారిని కలవడము, మళ్ళీ వచ్చిన తర్వాత 5 years నేను బయటకు వెళ్ళాను సంగతి తెలిసి అందరూ నన్ను మర్చిపోయారు. అంతే కదా, నువ్వు ఫారెన్లో ఉన్నావు కదా, ఫారెన్లో ఉన్నావు కదా. లేదు సార్, వచ్చాను 1 year పాటు మళ్ళీ పునాదులు వేసుకున్నాం. మళ్ళీ పునాదులు ఫోన్ చేసి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మొదలుపెట్టి అప్పుడు కలేజా సినిమా, మొట్టమొదటి కలేజా సినిమా చేశాను. ఆయన కలిసినప్పుడు ఆయన ఓ సీన్ రాశాడు నా కోసం, త్రివిక్రమ్ గారు. కలేజా సినిమా చేశాను సార్, ఇంతనా అంటే మెల్లమెల్ల చేద్దాం లేవా, అది కానిలేనాడు ఆయన. సో ఆ సీన్ బాగా హిట్ అయింది. అది ఒక్కటి హిట్ అయింది, కలేజా హిట్ అయింది. ఒకటి మాత్రం వైబ్రేషన్ తెలిసిందండి నాకు, అంటే పర్వాలేదు మనం పాజిటివ్గానే ఉంది మనకు, ఇక్కడ వచ్చామంటే మనకు మంచి అవకాశాలే ఉంటాయి, ప్రయత్న లోపం ఖచ్చితంగా మనం చేయాలి, అంటే దీన్ని వదులుకోకూడదు మనం. ఏదో ఒకటి చూజ్, అకాడమిక్ అన్న పెట్టుకో, సినిమా అన్న పెట్టుకో, రెండుటిని పెట్టుకుంటే మాత్రం కాదు. అప్పటికి తెలిసింది మీకు? ఇంకా తెలవలేదు, ఇంకా అప్పుడు కూడా తెలియలేదు. అప్పటికి ఇంకా ఉద్యోగం మీదనే ఉంది నాకు, ఇంకా ఇప్పుడు ఫారెన్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని మళ్ళా ట్రయల్స్ మొదలుపెట్టి సెంట్రల్ యూనివర్సిటీలో చేరి ఈ మధ్యకాలంలో చేసినా కూడా 2016 బాహుబలి మొదలైంది. అది అప్పుడు రాజమౌళి గారు ఫస్ట్ మొదలుపెట్టారు సినిమా. అప్పుడు నేను ట్రయల్స్ అంటే చేశాను, బట్ అప్పుడు రిక్వైర్మెంట్ 6 feet కావాలంటే నేను మనకు 6 feet లేము మనము, పర్సనాలిటీ కూడా మనకు అంత గొప్పగా నార్మల్ పర్సనాలిటీ అని మానేశాను నేను ప్రయత్నం చేయడం. ఆ తర్వాత మధ్యలో మళ్ళీ వాళ్ళు పిలిపించారు, ఇట్లా కొన్ని వేషాలు ఉన్నాయంట, కొద్దిగా ఆ వేషాలు కావాలంట వాళ్ళకు, ఇంపార్టెంట్ డైలాగులు ఏమి ఉండవు, బట్ పర్ఫార్మర్స్ కావాలి అంటే. లక్కీగా నేను ఆల్రెడీ మనం ఆ మోహన్ తెలుసు కదా మనకు అది, సో ఆయన పిలిపించడము, ఆ క్యారెక్టర్ చేయడము, సో ఆ విధంగా చేయడము, ఆ సినిమా హిట్ కావడము. నేను కనిపించిన గ్లాన్స్ ఫస్ట్ పార్ట్ 1 ఆ గ్లిమ్సెస్ కూడా జనాలు గుర్తుపట్టారు బాగా. ఆ లాస్ట్లో ఒక ఉంటుంది మా మహేంద్ర, అది బాహుబలి జై హో అని కొడతాం, దాని మీద చాలామంది ఫోన్లు చేశారు నాకు, అరే ఏంద్రా అని. అంటే అప్పుడు రాజమౌళి గారు నాకు క్లోజ్ పెట్టాడు నాకు ఆయన, ఆ లాస్ట్ క్లైమాక్స్లో. దాంతో నాకు వచ్చింది లాస్ట్ క్లైమాక్స్. అలానే ఆయన వస్తున్నప్పుడు అది సెకండ్ పార్ట్, అది ఓకే ఓకే. ఈ మధ్యలో జరిగింది చెప్తాను చూడండి. ఇక్కడ జరుగుతున్నప్పుడు, ఇక్కడ ఈ 2 ఉద్యోగం ఉన్నప్పుడు 2016లో నేను నమ్ముకున్న ఉద్యోగం పోయిందండి నాది. డోంట్ వాంట్ రివీల్, పోయింది అంతే. సో మెనీ, అంటే దానికి 1,00,000 కారణాలు ఉండొచ్చు. అంటే ఆ రోజుతోటి నా చదువు, నా PhD, నా యొక్క లెక్చర్షిప్, నా యొక్క ఇంటర్నేషనల్ సెమినార్లు అన్నీ కూడా కట్టగట్టుకొని డస్ట్బిన్లో పడిపోయాయి మొత్తం ఆ రోజుతోటి. అంత సింపుల్గా చెప్తున్నారు సార్, అంటే ఓ పక్కన ఇంత ప్యాషన్ ఉంచుకొని కూడా ఇది దానికోసమే కదా మీరు ఉన్నారు. అయిపోయిందండి అదంతే, ఆ క్షణంలో అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ పోయింది, బయటకు వచ్చాను, ఒక పెద్ద ఒక శూన్యం, ఏం చేయాలో అర్థం కావడం లేదు.
సరే పోతే పోయి జస్ట్ ఒక నవ్వు నవ్వుకున్నాను తెచ్చడం ఏడ్ చేశాను. మా ఇంట్లో కూడా పోతే పోండి అన్నారు మొత్తం. సరే ఇంకా నేను ఇంకేం ఆలోచించలేదు. ఇంకా ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి అనేది మొదలైంది మళ్ళీ. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ అయిపోయింది మొత్తం. అంటే అకాడమిక్ కెరియర్ అనేది ఫుల్ స్టాప్ అయిపోయింది అంతే. ఏం చేయాలి అంటే నాకు కనిపించింది ఒకటే కనిపించింది, సినిమా కనిపిస్తుంది అంతే. నాకు ఇంకేం కనిపించడం లేదు. ఆ టైంలోనే రాహుల్ బోస్ గారు ఉన్నాడు, ఇంటర్నేషనల్ యాక్టర్. పూర్ణ మలావత్ మీద ఆయన బయోపిక్ తీస్తున్నాడు. ఆయన చాలామందిని చూశాడు. ఆయన ఒక క్యారెక్టర్ కోసం, విలన్ క్యారెక్టర్, అందులో నెగిటివ్ క్యారెక్టర్. నా వెనక పడ్డారు వాళ్ళు, మీరు ఆడిషన్ ఇవ్వండి. అసలు నాకు దేవత అసలు నాకు చాలా డిప్రెషన్లో ఉన్నా మొత్తం నేను. మీరు ఎక్కడ ఉంటే చెప్పి అక్కడికి వస్తామన్నారు వాళ్ళు. ఆ ఆడిషన్ చేశాను. మా ఇల్లు ఎక్కడ దూరం రా, పర్వాలేదు సార్ మేము వస్తామన్నారు. సరే ఆ పిల్లలు వచ్చారంటే వాళ్ళు వచ్చి ఆడిషన్ తీసుకుని పోయారు. సెలెక్ట్ అయ్యాను. సరే అయిపోయింది, చేశాము. ఆయనతో చేశాము. చాలా మంచి క్యారెక్టర్ అది. సరే బాహుబలి కూడా చేశాను, పార్ట్ 2. పూర్ణ మలావత్ బాహుబలి 2 సైమిల్టేనియస్గా ఉంది. అది పూర్ణ లాస్ట్ షెడ్యూల్, బాహుబలి పార్ట్ 2 ఫస్ట్ షెడ్యూల్. ఆ ఒకరోజు ఈ ఒక రోజులో ఉంది, మధ్యలో ఉంది అది. అక్కడ నేను వాళ్ళకేమో గడ్డం పెంచమని చెప్పాను, దాని మీద గడ్డం పెంచాను నేను. బాహుబలిలో గడ్డం లేదు నాకు యాక్చువల్ పార్ట్ 1లో. గడ్డం పెంచాను. ఆ ఒక్క రోజుని బ్యాలెన్స్ వర్క్ అనేది బాహుబలి షెడ్యూల్ సెకండ్ పార్ట్ 2లో ఉంది అది. ఏం చేయాలి నేను? సినిమాను వదులుకోవాలి, గడ్డం అయితే తీలేను. ఏం చేయాలి అర్థం కాక డైరెక్ట్గా నేను రాజమౌళి దగ్గరికి వెళ్ళాను. ఫస్ట్ డే ఇలాగే నమస్కారం పెట్టాను. సార్ గడ్డం తీలేను సార్, నేను ఇట్లా పలానా సినిమా ఉంది, ఆగిపోయింది, అది 1 డే చేయాలి. అది ఒకటి గడ్డం తీలేను, ఒకటి ఈ 10 రోజుల్లో ఒక రోజు నాకు పర్మిషన్ ఇవ్వాలి, నాకు ఆ షూటింగ్ చేసుకోవాలి. చాలా గొప్ప మనసు అంటే నిజంగా అయింది. గడ్డమా తినవసరం లేదు, బ్లాక్ చేసేవా గడ్డం, నో ప్రాబ్లం. మీరు పెట్టుకుంటారు కదా, మీరు పెట్టుకుంటాను సార్, పెట్టేసుకోను, నో ప్రాబ్లం. మీరు ఎప్పుడు వెళ్తారు? 24th, నో ప్రాబ్లం, వెళ్ళండి. గ్రేట్. వేషము కన్ఫర్మ్ అయింది, నన్ను ఏమి మార్చలేదని. అంటే ఒక మనిషికి, ఒక యాక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్, ఆ యొక్క నెసెసిటీ. అంతేనండి, వెళ్ళాను, తీసుకొచ్చాను, షూటింగ్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి బాహుబలి పార్ట్ 2 మొత్తం నేనున్నానంటే నా మీదనే ఉంటుంది మొత్తం. అది నేను ఎక్స్పెక్ట్ చేసింది కాదు అసలు. అది అందరూ ఏంద్రా నీ మీద పెడుతున్నారన్నారు. ఏమో నాకు కూడా తెలియదురా, మొత్తం నా మీదనే ఎక్కువగా ఉంది మొత్తం అంతా. సరే మంచిదే చూద్దాంలే అనుకున్నా మొత్తం. సో అయిపోయిందండి. రిలీజ్ అయ్యాక ఏంటి సార్ రెస్పాన్స్? అదే తల్లి, అక్కడికే వస్తున్నాను నేను. అక్కడికి ఎందుకంటే ఎక్కడ ఆగాను? సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆగాను, ఏడుపు దగ్గర ఆగాను నేను. జనవరిలో అయిపోయింది మొత్తం. నా యొక్క కళలన్నీ మొత్తం చెత్తబుట్లో వెళ్ళిపోయినాయి మొత్తం. అక్కడ నేను డాక్టరేట్ కాదు, ఏవీ కాదు, ఒక యాక్టర్ని మాత్రమే. నేను కనిపించా, నేను కనిపించాను అంతే. ఒక కుంటకల్లో ఎలా అయితే ఉన్నానో ఆ వ్యక్తిలా కనిపించాను నేను. ఇప్పుడు నేను ఐ వాంట్ టు సెల్ దిస్ బాడీ, నా ఆర్ట్ని అనుకున్నాను, వదిలేశాను. 2017 అనుకుంటా, 17 అనుకుంటా, 16 17 అంటే 16లో అయిపోయింది మొత్తం అంతా. 17 ఏప్రిల్ 24 పూర్ణ రిలీజ్. బ్రహ్మాండంగా నా వేషం క్లిక్ అయిపోయింది. సరే నెక్స్ట్ బాగానే ఉంది, కొద్దిగా రిలీఫ్ వచ్చింది. ఏప్రిల్ 28 అనుకుంటా, ఏప్రిల్ 28 బాహుబలి రిలీజ్ అయింది. డైలాగ్ చెప్పాను అంతా, అది తెలిసిందే మొత్తం అంతా. నేను ఏమీ అనుకోలేదు, జస్ట్ క్యాషువల్ ఉన్నంత సెట్ అంతే. లేచాను, తెల్లవారుజామున 5 o'clock ఫోన్ వచ్చింది నాకు. బాహుబలి ఒక వరల్డ్ రికార్డ్ అయ్యా, ఇండస్ట్రీ హిట్, పెద్ద హిట్ అన్నారు, నీ క్యారెక్టర్ పగిలిపోయింది అన్నారు.
నాకేం అర్థం కావడంలే. అంత ఉన్నానా, నేను ఉన్నానా అన్నాను. ఉన్నట్టు నువ్వు ఉన్నావురా బాబు, నీ డైలాగ్ కూడా ఉంది. ఏం డైలాగ్ అయ్యా అన్నారు మొత్తం. అసలు నాకు ఏమీ అర్థం కాలేదండి. నాకు ఏమీ అర్థం కాలేదు. సినిమా చూస్తుంటే ఇంకా జాతర కదా మొత్తం. ఒక 4 weeks పాటు హౌస్ఫుల్స్, అన్ని షోలు. నాకు మాత్రం ఏమీ లేదండి. నాకు అరే ఎవరు పిలుస్తలేరు నాకు, అసలు వేషాలు ఎవరు పిలుస్తలేరు నాకు. 4 weeks అయిపోయింది, ఎవ్వరు పిలుస్తలేరు. బట్ ఒకటి మాత్రం అనుకున్నాను, ఈ యొక్క వైబ్ అనేది 6 months తర్వాత నాకు ఉంటుంది అని నేను గట్టి మనసులో ఫిక్స్ అయ్యాను. ఈ 6 months కంటే మధ్యలో సినిమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి నన్ను అకామిడేట్ చేయలేరు వాళ్ళు. చేయలేరు. కొత్త సినిమాలకు రిక్వైర్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సరే కానిలే మొత్తం అంతా అనుకుని ఇంకా వదిలేశానండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా నాకు మెల్లమెల్లగా రంపైంది. ఈ మధ్యకాలంలో బాహుబలికి దీనికి మధ్యకాలంలో ఒక 4 months ఉంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. డిప్రెషన్, మామూలు భయంకరమైన డిప్రెషన్ అండి, మామూలు కాదు. అంటే వేరే వాళ్ళు చచ్చిపోయాడేమో గ్యారంటీగా. ఇది గ్యారంటీ. ఎందుకంటే ఒక 20-30 years నేను ఒక నమ్ముకున్నది, అదే జీవితం అనుకున్న దాన్ని, అది వెళ్ళిపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఫ్యూచర్ లేదు నాకు. ఇంకా దాన్ని ఏం చేయాలో తెలియదు, ఎట్లా చేయాలి దీన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. నేను ఎక్కడో దగ్గర ఈ యొక్క లోపల ఉండే ఆ యొక్క డిప్రెషన్ నేను బర్న్ చేయాలి అనుకుని ఆర్ఫనేజెస్కి వెళ్ళిపోయాను నేను. ఆర్ఫనేజెస్లో నా ఫ్రెండ్ కబీర్ అని ఉండేవాడు, రెయిన్బో హోమ్స్లో వర్క్ చేశాడు. ఆ అబ్బాయిని పిలిచి నేను అర్జెంటుగా నేను ఆర్ఫనేజెస్కి వెళ్ళి నీ పిల్లలతో వర్క్ చేయాలి నేను అని ఒక 5 ఆర్ఫనేజెస్ని సెలెక్ట్ చేసుకొని వీళ్ళకి నేను ప్లే నేర్పిస్తాను, వీళ్ళకి నేను థియేటర్ నేర్పిస్తాను. నాకు డబ్బులు ఏమి వద్దు, నాకు నా డబ్బులతో నేను వస్తాను, నేను పెట్రోల్ వేసుకొని అని 5 homes అండి, ఫ్రమ్ సికింద్రాబాద్ టు ఫలక్నామా. ప్రతిరోజు ఒక హోమ్కి వెళ్ళి ఆ పిల్లల చేత నాటకాలు చేయించానండి. ప్రతిరోజు డైలీ వెళ్ళడము, చేయడము, రావడం, వెళ్ళడం, చేయడం. ఎంత మంచిగా అనిపించింది నాకు. అరే వాళ్ళని చూస్తుంటే నాకు, నేను కూడా అలాంటి వాడినే కదా, నేను కూడా వస్తున్న పరిస్థితి. సో ఆ విధంగా దాన్ని వేసాను, భగవంతుడు వేశాడు, బాహుబలి రూపంలో ఇచ్చాడు. అక్కడి నుంచి ఇంకా అలా 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 ఇప్పుడు కంప్లీట్ యాక్టర్గా ఉన్నారు. కంప్లీట్, ఇక వేరే ఏవీ లేవు. ఉన్నా కూడా నేను పట్టించుకోను. నా ఫస్ట్ ప్రయారిటీ ఇస్ ద యాక్టింగ్. ఇది ఎప్పుడో చేసి ఉంటే బహుశా మేబీ ఐ డోంట్ నో, బట్ ఇప్పుడైతే మాత్రం కంప్లీట్గా నేను వేరే, ఎందుకంటే చూశాను లైఫ్ మొత్తం. ఈ యొక్క నా వల్ల కాలేదు. ఒకటే పెట్టుకున్నా, అది వస్తే నన్ను ముంచినా పర్వాలేదు, నన్ను ఎత్తుకున్నా పర్వాలేదు. ఎలా సార్, పాపకు మ్యారేజ్ అయిపోయిందా? మా అమ్మాయి ఇప్పుడు 2nd year అండి. ఇప్పుడు మా అమ్మాయి 2nd year చదువుతోంది. మా అమ్మాయి. ఓకే. సో మా అమ్మాయి, నువ్వు ఎందుకు అసలు నువ్వు ప్రశాంతంగా ఉండుంటుంది మా అమ్మాయి, అది నాతో కాదు వదిలేసి అంటాను. చూశారు కదండి పాపం వాళ్ళు. అంటే మా డాడీ పొద్దున్న వెళ్ళిపోతాడు, రాత్రి వస్తాడు, ఏం తింటాడో తెలియదు, ఏమో తెలియదు, ఆయన మైండ్ తెలియదు. బయట రకరకాల ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తట్టుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కొన్నిసార్లు వాళ్ళ మీద వెళ్తుంది, మళ్ళీ వద్దులే మొత్తం, అది వదిలేసే మొత్తం. వాళ్లే కదా ఎంతున్నా సరే. ఇప్పుడు ఉన్నది మేము ముగ్గురము చిన్న మైక్రో ఫ్యామిలీ లాగా కొట్లాడుకున్న ముగ్గురు 3 ధృవాలు. సో కాబట్టి నవ్వు కొద్దిగా ప్రశాంత్. మా అమ్మాయి ఎప్పుడైతే MBBS వచ్చిందో అదే టైంలోనే బాహుబలి హిట్ కావడము, పూర్ణ హిట్ కావడము, మా అమ్మాయి MBBS సీట్ రావడం. పోన్లేండి సార్, మీకు దీని నుంచి ఇవన్నీ ఒక చిన్న రిలీఫ్. చాలా అండి. లేకపోతే ఇవి కూడా లేకపోతే అసలు 30 years అదే 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 అది ఎవరు ఎన్ని చెప్పినా కూడా వినకుండా దానిపైనే పట్టుకొని ఉన్నవాళ్ళు. అవును. అలా అసలు ఇవి కూడా లేకపోతే ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాళ్ళు అసలు. నాకు నా ఫ్రెండ్స్ అదే అంటారు, నువ్వు ఎంత ఉన్నా సరే నువ్వు అంటే, నేను ఒకటే అన్నాను,
నేను నమ్ముకున్నది నన్ను ఎప్పుడు నన్ను అన్యాయం చేయలేదు నన్ను. అంటే అది చేసుకుంటూ ఇక్కడ నేను ట్రయల్ చేస్తున్నాను కాబట్టి నాకు పర్వాలేదు, ఇది వదిలేసినా సరే ఇది నాకు పట్టుకోవడం జరిగింది. ఇదే ఒకటే అయి ఉంటే మాత్రము దాదాపుగా అంటే నా బాధ అంతా ఏంటంటే నేను ఫారెన్ కూడా వదిలి వచ్చాం కదా, డబ్బులు లక్షల శాలరీ వదులుకొని వచ్చాం కదండి. 6 లక్షలు ఇచ్చేవాళ్ళు నాకు, దాదాపు 1.5 lakh శాలరీ వచ్చింది నాకు ఆ టైంలో. అవునండి. అవన్నీ వదులుకొని వచ్చినప్పుడు ఎంత బాధ ఉంటుంది. అరే అక్కడ ఉన్నా కూడా బాగానే ఉండేదే, నాకు ఎందుకు వచ్చాను ఇక్కడికి, నేను ఈ అవసరం ఏంటి, మొత్తం లక్షలు వదిలేసేసి ఏదో పైసలు ఏరుకుంటూ కూర్చున్నా ఇక్కడ నేను. సో ఇవన్నీ కూడా అంటేనండి లైఫ్లో మనం ఏది చేసినా సరే మనసు చాలా గట్టిగా ఉండాలండి. అంటే ఇప్పుడు నాకు మీరు ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఫారెన్ వెళ్ళొచ్చారు, lakhs of rupees తీసుకున్నారు అక్కడ. ఇక్కడ చూస్తే డాక్టరేట్, పిహెచ్డి కంప్లీట్ చేశారు, ఆల్రెడీ ఫ్యాకల్టీగా రన్ అయ్యారు. అక్కడ జాబ్ వదిలేసి మళ్ళీ ఇక్కడ అవునండి జాయిన్ అయ్యారు, మళ్ళీ ఫ్యాకల్టీ గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నారు. ఎంత ఇస్తారు బాక? 10,000 20,000 అండి. ఆ 10,000 20,000 కోసం ముఖ్యం కాదు, ఒక పర్మనెంట్ జాబ్ వస్తుందేమో, నాకు వచ్చినప్పుడు సెటిల్ అవుతానన్న చిన్న ఒక ఇది. ఐ నెవర్ సీన్ అండి. లక్షలు ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు నేను. లైఫ్లో నాకు ఇన్ని ఉన్నా కూడా ఎప్పుడు ఐ నెవర్ సీన్. ప్రతి చోట నన్ను నేను తగ్గించారు, నన్ను నేను తగ్గించుకున్నాను. దట్స్ ఇట్. రెండే. నన్ను నేను పెంచుకుందామన్నా సరే నువ్వు అది కాదు ఇదే అని తగ్గించారు. ఎందువల్ల సార్? ఏమైందా? జనవరి సంథింగ్ ఏదో డేట్ చెప్పారు నాకు, ఆ రోజుతో మొత్తం స్మాష్ అయింది. ఈ 30 years అంటే ట్రైల్ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిందా? అవునండి. అక్కడ ఎవరు లేరు అక్కడ, కానీ నాకు ఇవ్వకూడదు అంతే. దట్స్ ఇట్. ఈ పాలిటిక్స్ కూడా ఉంటాయా అక్కడ? నేను స్టూడెంట్ అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో స్టూడెంట్. నేను స్టూడెంట్ ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్స్ ఉండి కూడా ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ పర్మనెంట్ ఫ్యాకల్టీ. వై సార్? ఏంటి రీజన్? ఏం మనుషుల యొక్క వ్యక్తిత్వాలు మనం అంతేనండి. నువ్వు ఇంతే, నువ్వు పనికిరావు, నువ్వు ప్రొఫెసర్ అవుతావు, నువ్వు మనుషులు బయట కనిపించేంత నాట్ ఫెయిర్ అండి. గుర్తుపెట్టుకోండి ఇప్పుడు లైఫ్లో. బయట చాలా మంచిగానే ఉంటారు, మొత్తం లోపల తెలియదు. సో ఆ విధంగా చేయడం వల్ల సరే ఓకే, దెర్ ఇస్ నో రిగ్రెట్స్. అంటే చెప్పాలి అంటే భగవంతుడు నన్ను, నువ్వు సినిమాల్లో పోవాలరా, నువ్వు ఇక్కడ కాదు నీ లైఫ్ నీది అని రెక్కలు నీ ఎంత బలంగా పెంచుకుని దాన్ని దేవుడు బలవంతంగా నరికేశాడు అనిపిస్తుంది నాకు. నీకు తెలియాలి, నీకు అది నువ్వు తెలుసుకోవాలి నువ్వు అని నాకు నేను కూడా సర్ది చెప్పుకున్నాను. సరే పోతే పోయింది, వదిలేసి మొత్తం అంతా. అక్కడే ఉంటే బహుశా అక్కడే ఒక మామూలు ఒక ఉద్యోగిగా ఉండి ఏదో ఒక 10 లక్షలు 2 లక్షలు తీసుకొని స్వామి దేవుడా ఉండేవాడినేమో. ఇంత పేరు వచ్చినది కాదు కదా నాకు. బాహుబలి నాకు డబ్బులు తక్కువైనా కూడా ప్రపంచం వ్యాప్తంగా నాకు పేరు వచ్చింది. నాకు నేను ఉన్నా లేకున్నా సరే ఆ సినిమా చాలు నాకు. అక్కడ ఉంటే మామూలు ఒక ఫ్యాకల్టీ అనొచ్చినంతే. సో ఆ తృప్తి అయితే నాకుంది. నాకు ఇప్పుడు బాహుబలి తర్వాత నుంచే సార్ మీరు చేసిన సినిమాలన్నీ కూడా అక్కడే మొత్తం విపరీతంగా 2018, 19 అక్కడి నుంచి ఇంకా మెల్లమెల్లగా వరుసగా సినిమాలు పెరగటం స్టార్ట్ అయినాయి. కాకపోతే మళ్ళీ మధ్యలో కరోనా వచ్చింది. మధ్యలో కరోనా వచ్చినా కూడా ఏదో ట్రైనింగ్స్ ఇచ్చాను నేను. ట్రైనింగ్లు ఇచ్చాను కాబట్టి అక్కడక్కడ టీచర్ బయటకు వస్తుంటాడు, అది యూజ్ అవుతుంటది మళ్ళీ. అంటే చాలా మంది అంటారు అన్నమాట, మొత్తం బాబు మాకు నీ ఉద్యోగం, ఈ విద్యను మాకు పెట్టు మాకు. రైట్, ఓకే. ఆ విధంగా నేను ఈ విధంగా అంటే సినిమా లేనప్పుడు ఎవరెవరికి ఇచ్చారు సార్ ట్రైనింగ్? ఎవరెవరికి ఇచ్చారు? దీని తర్వాత ఇద్దరే తెలుసు, ఇంకా ఎవరెవరికి ఇచ్చారు? ఇప్పుడు నట్టి కుమార్ వాళ్ళ అమ్మాయి ఉందండి. అవును, పాప హీరోయిన్ గా కూడా దయ్యంతో సహజీవనం చేసిన అమ్మాయి. ఆ సినిమాకి నేనే చేశాను. మొత్తం దగ్గరుండి ఆ అమ్మాయికి చేశాను. ఆ సినిమా కూడా తన యొక్క ఒక శక్తి మేరకు చేసింది అమ్మాయి. సినిమా కూడా బాగా ఆడిందిలేండి, 4 weeks దాకా ఆడింది సినిమా. అదొకటి అయిన దాని తర్వాత మన గుణశేఖర్ గారే మళ్ళీ పిలిపించి
రుద్రమదేవి మన శాకుంతలంలో హీరో ఉన్నాడు కదండి, దేవమోహన్. ఆ దేవమోహన్కి ఆయన ఆల్రెడీ ఒక సినిమా చేసినాడు అక్కడ, సూఫీయం సుజాతీయం అనే సినిమా కూడా చేసినాడు అతను రప్పించేసి హరిశ్చంద్ర అతనికి నేను వర్క్షాప్ కండక్ట్ తీసుకోను వర్క్షాప్, నువ్వు అతను యాక్టరే అంటే పర్వాలేదు సార్, ఇప్పుడు ఐ విల్ గివ్ మై బెస్ట్ అని అతనికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ మధ్యలో రజాకర్ మూవీ ఒకటి చేశానండి. రజాకర్ మూవీలో అందులో ఒక అమ్మాయి వచ్చింది, ఒక అమ్మాయి హిందీ అమ్మాయి, అనుశ్రియ త్రిపాఠి అని. ఆ అమ్మాయి దాదాపు సంవత్సరంతో పాటు తీసుకుంది అమ్మాయి. అదొకటి, ఆ అమ్మాయి ఒకటి. ఆ తర్వాత నేల టికెట్లో ఇంకొక అమ్మాయి హీరోయిన్, మర్చిపోయిన అమ్మాయి కూడా అనుశ్రితన సంథింగ్ ఏదో అండి పేరు, సారీ అమ్మ, మర్చిపోద్దు, గుర్తురావడం లేదు. ఆ అమ్మాయి అండి, నేల టికెట్ అమ్మాయి కూడా. ఆ అమ్మాయి కూడా వెరీ గుడ్ స్టూడెంట్. అప్పుడు ఎవరు మన డైరెక్టర్ గారు అని పిలిపించేసి, ఎలా సార్ అసలు ఈ వర్క్ షాప్ కి ఎంత తీసుకుంటారు? డిపెండ్స్ అండి. పర్ మంత్ అని ఉంటుందా, లేకపోతే కంప్లీట్ సెషన్ కి మాట్లాడతారా? యాక్చువల్గా ఏంటంటేనండి, ఇప్పుడు మామూలుగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుంది, ఒక సిలబస్ ప్రకారం వెళ్ళిపోతుంటారు మొత్తం. 3 months కోర్సు, 4 months బ్యాచెస్ వైజ్ వెళ్తారు. మీరు అలా కాదు కదా. నేను ఏంటంటే నాకు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు సార్ మాకు ఇది రిక్వైర్మెంట్ మాది, ఈ రిక్వైర్మెంట్ని మీరు ఇన్ని రోజుల్లో చెప్తారు మాకు, దట్ ఈస్ డిపెండ్స్, దాన్ని బట్టే మీకు మేము వింటారు మొత్తం. సో నేను ఆ అమ్మాయితో వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు మొత్తం వాళ్ళు. ఇప్పుడు అంతెందుకండి, వర్మ గారి మన చంద్రబాబు నాయుడు డూప్ ఉన్నాడు కదండి అతను. అవును, అతను నేనే ట్రైనింగ్ ఇచ్చింది, ఇంటర్వ్యూ కూడా చేశాను, నేనే ట్రైనింగ్ ఇచ్చా అతనికి. అతనికి ఏమీ రాదు అతనికి. వర్మ గారు నా చేతిలో పెట్టారు, ఇతన్ని నువ్వు యాక్టర్ చేయాలి అన్నారు. దాదాపుగా అతనికి 1 month వెళ్ళాను. 1 month వెళ్ళి అతనికి ఇప్పటికీ అతను నన్ను మర్చిపోడు. అతను గురుజీ మీరు అన్నాడు, అదేం లేదయ్యా, నీలో ఇంట్రెస్ట్ ఉంది, నేను చెప్పింది నువ్వు విన్నావు, నన్ను యాక్సెప్ట్ చేశావు, నమ్మావు, ఆ నమ్మకమే నేను సక్సెస్ చేస్తుంది. నేను కేవలం సపోర్ట్ చేసేవాడిని, నీలో లాగేవని తప్పనిస్తే ఐఎమ్ నాట్ కాదు. నేను ఎప్పుడు నీ ప్లస్ పాయింట్, నేను చూసేది ఏంటి, నీ ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఆ మైనస్ తీసేసాను అనుకోండి, యువర్ సక్సెస్, దట్స్ ఇట్. డైమండ్ అంతే కదా, డైమండ్ అనేది సంగతి తెలుసు నీకు, అది ఆ డైమండ్ చెత్త తీసేసాను అనుకోండి, యూ విల్ బికమ్ డైమండ్. సో అతనికి ఆ తర్వాత రీసెంట్గా మన ఎవరు గుణశేఖర్ గారు యూఫోరియా అనే సినిమా తీస్తున్నారండి. ఆయన నన్ను ఎప్పుడు వదలడు. ఆయన ఏ సినిమా మొదలుపెట్టినా సరే పిలిపించేసి, నీకు వస్తుంది, నీకు అంతే, ఖచ్చితంగా ఒక వర్క్షాప్ చేయాల్సిందే ఎవరైనా సరే. అది వర్క్షాప్ ఉంటుంది, క్యారెక్టర్ ఉంటుంది. ఓకే. సో ఆ విధంగా అందులో కొంత యంగ్స్టర్స్ మొత్తం యంగ్స్టర్స్ ఉంటే, ఆ యంగ్స్టర్స్కి ఒక 2 months ఇంక్లూడింగ్ నెగిటివ్ క్యారెక్టర్స్ అందరు మ్యాక్సిమం, ఎక్స్క్లూడింగ్ భూమిక కాకుండా మిగతా వాళ్ళందరికీ ఆయన చేత, కొంతమంది ట్రైన్ అయ్యే వాళ్ళు ఉన్నారు, అయినా కూడా చెప్పాడు, నువ్వు అయినా కూడా మా హరిశ్చంద్ర ఖచ్చితంగా నా రిక్వైర్మెంట్ ఇస్తాడు ఆయన నీకు. సో ఆ విధంగా వాళ్ళు ఉన్నా సరే నన్ను యాక్సెప్ట్ చేశారు. మాకు కొత్త విషయాలు తెలుస్తాయి కదా సార్ మాకని, అలా సో చేశాను. అంటే టైం కూడా పర్మిట్ కావాలండి, ఎందుకంటే నేను నా వేరు నాది చెప్పాను కదా, నేను యాక్టర్ అంతే. ఫైనల్గా ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నా ఫైనల్గా ఇక్కడ ఆగారు అంతే, యాక్టర్ దగ్గరకు వచ్చి అంతే. ఫైనల్లీ ఆ ప్యాషన్ ఏదైతే ఉందో ఇప్పుడు అది నెరవేర్చారు. ఎంత ఉంటుంది ఏజ్ అడగచ్చండి. నేను ఇప్పుడు 55+ అండి. ఈ టైంలో హార్ట్ఫుల్గా వర్క్ చేసుకుంటున్నారు ప్రశాంతంగా అండి. ఓకే, అంటే ఏజ్ ఈజ్ నాట్ ద క్రైటీరియా. మన మనసు అనేది ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఇంగా ఉంటే డెఫినెట్గా ఏజ్ అనేది నీ బాడీలోకి రాదు. ఎప్పుడైతే నీ యొక్క ఫ్రస్ట్రేషన్స్ అవన్నీ నీ మనసులో ఉంటాయో, అదే కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అంటారు చూసారా, ఆ ముసలితనం వెంటనే వచ్చేస్తుంది. అందుకే మనసుని ఎప్పుడు కూడా మంచి ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకో ఈనాడు హీరోలు చూడండి ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు, ఎంత ఏజ్ ఉన్నా కూడా. కారణం ఏంటంటే వాళ్ళ మనసు పరుచుపోయి ఉంటారు, మంచిగా ఉండడము, ఎటువంటి అటుపక్క నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్గా ఆలోచించడము.
యు ఆర్ ది గుడ్ ఫ్రెండ్ ఆఫ్ యూ అండి. ప్రపంచంలో నీకు మించిన గొప్ప స్నేహితుడు నీలోనే ఉన్నాడు, ఎవరు లేరు. బట్ వాని మాట నువ్వు వినాలి. ఎప్పుడైనా డేట్ క్లాషెస్ వల్ల ఒక మంచి సినిమా మిస్ అవ్వటము? చాలా పోయినాయండి సినిమాలు. ఇట్లా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల పోవటం? కమ్యూనికేషన్ గ్యాప్ లేదు కానీ డేట్స్ కుదరకనే పోయినాయి. డేట్స్ కుదరక అదే అది అంటే ఇంకేం చేయలేము. మనం కమాండ్ అంటే రిక్వెస్టింగ్లో ఉంటాం తప్పనిస్తే, కొంతమంది మనము ఖచ్చితంగా ఉండాలి అనే స్థితిలో మనం లేము. మనం కొంతమంది డైరెక్టర్స్ మాత్రం వెళ్ళేసిరండి డైరెక్టర్ మొత్తం పర్వాలేదులేండి మీరు. ఇప్పుడు అరణ్య సినిమా, ఉప్పెన సినిమా రెండు ఒకటేలాగా వచ్చాయి నాకు. అరణ్య సినిమా ఏమో బాంబే, ఇదేమో ఉప్పెనేమో ఉప్పాడ. సో ఆ డేట్స్ బాగా క్లాష్ అయ్యేవి నాకు, విపరీతంగా క్లాష్ అయ్యేవి. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసేవాడిని, వీళ్ళని రిక్వెస్ట్ చేసేవాడిని. ఇప్పుడు ఎందుకంటే సాధారణంగా మేనేజర్లు పెట్టుకుంటారు అందరూ, మనకంత మేనేజర్ పెట్టుకున్నంత స్థితి నాకు తెలియదు. నాకు అది మనం ఏదో వెళ్తున్నాం తప్పనిస్తే మనకు తెలియదు మనకు ఆ యొక్క. కాబట్టి నేనే డైరెక్ట్గా ఫోన్ చేసి పలానా డేట్ టైం ఉందని కొద్దిగా నాకు మీరు ప్లీజ్ నన్ను వదలండి. అది ఎట్లా అండి అంటారు. సార్ ప్లీజ్ సార్ అంటే వాళ్ళు మాట్లాడి వాళ్ళు కన్విన్స్ అయ్యి పర్వాలేదండి మీరు వెళ్ళండి. మీరు లక్కీగా షూటింగ్ క్యాన్సిల్ అయిపోవడం అంటే నాకు గొప్ప మేనేజర్ ఎవరంటే భగవంతుడు. నాకు నా మేనేజర్ ఆయనే. నా డేట్స్ పోయి చూసుకుంటారు ఆయన్ని. పలానా క్లాస్ వస్తుంది ఏం చేస్తా ఉంటాను అనుకోకుండా క్యాన్సిల్ అయిపోవడం అవి. సో ఆ డేట్ మార్చుకోవడము, ఈ విధంగా ఉండడం వల్ల కొన్ని సినిమాలు పోయాయండి, మంచి సినిమాలు పోయినాయి. కొన్ని రిలీజ్ కాకపోవడం అంటే ఇష్టపడి చేసిన సినిమా రిలీజ్ కాకపోవడము ఇవి కూడా జరిగాయి. చాలా బాగా అనుకున్న సినిమాలు అరే మనం కొన్ని సినిమాలు వదులుకొని చేశాం కదా మనము, అప్పుడు బాధేస్తుంది. చాలా బాధేస్తుంది. ఆ సినిమాలు హిట్ అయ్యి ఉంటాయి, పైపెచ్చు రిలీజ్ అయ్యి నేను చేసిన పాత్రలా కనపడుతుంటే అక్కడ నన్ను అడిగారు వాళ్ళు, పలానా పాత్ర మిమ్మల్ని అనుకున్నాను సార్ మేము, కాకపోతే మీరు ఒక వర్క్షాప్ లాగా రావాలి, మీరు విల్ సీ అంటారు మొత్తం. దాని గురించి ఇక్కడ మనం ఏంది, ఇక్కడ మంచి క్యారెక్టర్ బాగుంది, ఇక్కడ ఫ్రెండే కదా మనం అని ఇక్కడ వెళ్తాము. ఎలాంటి సినిమాలు మిస్ చేశారు అట్లాంటివి? మలేషియన్ సినిమా అండి. మలేషియన్ సినిమా, ఆ సినిమాలు కూడా నాకు ఆఫర్ ఇచ్చారు నాకు. అంటే ఒక వర్క్షాప్ రావాలి, కాకపోతే మేము అనుకుంటున్నాం బట్ ఫైనల్ కాదు, ఒక క్యారెక్టర్కి అనుకుంటున్నాము రండి అన్నారు. ఇంకొక సినిమా చేస్తున్నాను, ఒక 4 days ఏదో ఉంది, ఆ వర్క్షాప్ ఉంటే తప్పనిస్తే ఇఫ్ యు ఆర్ సక్సెస్ డెఫినెట్గా మీరైతే ఉన్నారు మా మనసులో అని చెప్పారు. ఇక్కడ వెళ్ళాను, ఈ సినిమా రిలీజ్ కాలేదు, ఇది ఈ సినిమా రిలీజ్ అయింది, వెళ్ళింది. అది ఏం చెప్తాను చెప్పండి మొత్తం. అలాగే దూకుడు సినిమాలో క్యారెక్టర్ వచ్చింది నాకు. దూకుడులో మంచి మహేష్ బాబు గారిది ఏది మీకు వదిలేటట్లేదు. ఇంకో విషయం తెలుసా మీకు, నేను సినిమానంద లహరి అని ఒక సీరియల్ చేశాను హీరోగా. సినిమానంద లహరి అని ఒక హీరోగా, అందులో నేనే హీరో. ఆ హీరో ఏంటంటే ఒక హీరో ఫ్యాన్ వాడు. ఆ హీరో ఎవరు? మహేష్ బాబు. అప్పుడు సినిమా వంశీ జరుగుతోంది, సినిమా మహేష్ బాబుది వంశీ జరుగుతోంది. దానికి ప్యారలల్గా మహేష్ బాబు, నేను మహేష్ బాబు ఫ్యాన్ అన్నమాట. సో వాడు ఆ విధంగా జరిగింది. కాబట్టి సో మచ్ ఆఫ్ కోఇన్సిడెన్స్ ఇవన్నీ కూడా. ఆ విధంగా అంటే చాలా సినిమాలు ఒక ఇప్పుడు ఆయన సినిమా సీతమ్మ వాకిట సినిమాల చెట్టు చేశాను ఆయనతోటి. ఇది దూకుడు ఎందుకు పోయింది? అది దూకుడు నేను శ్రీశైలం పోతున్నానండి, శివుని దగ్గరికి వెళ్తున్నాను, టికెట్లు బుక్ చేసుకున్నాను, బస్సులో వెళ్తున్నప్పుడు ఫోన్ వచ్చింది నాకు, సార్ దూకుడులో క్యారెక్టర్ ఉంది వస్తారా అన్నాడు. ఆల్రెడీ నేను టికెట్లను బుక్ చేసుకున్నాను, వెళ్ళడమా మానడమా అనుకున్నాను. ఫ్యామిలీ వెళ్ళేదే తక్కువ, బయటికి వెళ్ళడము వదిలేసుకున్నాను. అలాగే రంగస్థలం కూడా పిలిచారండి. తిరుపతి మెట్లు ఇట్లా కాలు పెడుతున్నాను నలిపిరి దగ్గర, ఫోన్ వచ్చింది నాకు, సార్ రంగస్థలంలో క్యారెక్టర్ అనుకుంటున్నాము, మీరు వస్తారా, మీరు ఒక 25 days మంచి పెద్ద క్యారెక్టర్ సార్ రండి అన్నారు. ఇట్లా చూస్తే వెంకటేశ్వర స్వామి కనపడుతున్నాడు, ఇక్కడ ఫోన్లోనేమో రంగస్థలం కనిపిస్తుంది. అటా ఇటా అనుకున్నప్పుడు మనం స్వామి దగ్గరికి వెళ్దాంలే, సార్ నేను ఎల్లుండితో రాగలనండి అన్న. లేదు సార్ వెళ్ళిపోతున్నాం అన్నారు. పర్వాలేదు సార్. ఇప్పుడు మీకు అచ్చొచ్చిన వాళ్ళిద్దరు మహేష్ బాబు గారు అలానే రాజమౌళి గారు,
ఈ సినిమా పరిస్థితి ఏంటి మరి? దీనిలో ఉండబోతున్నారా లేదా? ఏమన్నా ట్రయల్స్? నేను ఒకటి నమ్ముతానండి, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను సార్ మేడం. మీరు ఏమనుకోండి మీరు. ఎందుకంటే నా లైఫ్ నాకు ఏం నేర్పించిందంటే, నువ్వు కష్టపడుతూ వెళ్ళు, ఫలితం మేమిస్తాం, అది నీ చేతిలో లేదు. అది నీవు కష్టపడంతే. నేను కష్టపడి నాకు ఎప్పుడు ఏ రాలేదు. నాకు కష్టపడకుండా చాలా వచ్చాయి నాకు. అది నా ఉద్యోగమైనా, నేను అనుకున్నదైనా, ఏదైనా సరే బాగా కష్టపడతాను అనుకోండి, ఇక్కడ ఫలితం ఇక్కడ ఉండదు. ఇక్కడ చాలా పెద్దది, ఇక్కడ మామూలుగా వచ్చి ఉంటుంది నాకు. అంటే దాన్ని చూసి నేను బాధపడాలా, తిని చూసి సంతోషపడాలా నేను. కాబట్టి న్యూట్రల్గా ఉంటాను. ఎందుకు? మన ప్రయత్నం అయితే ఉండాలి కదా సార్. ఆ ప్రయత్నం రాలేదు కదా నాకు. ఓకే. నేను ఇప్పుడు అనుకున్నది వస్తే ఆనందం వేరు. ఇక్కడ అనుకోలేదు, అనుకోకుండా గొప్పది ఫలితం ఇచ్చాడు. బట్ నేను కష్టపడేది ఇక్కడ, ఫలితం ఇక్కడ ఉంది. సో దీనికి నీకు ఏడవాలో దీనికి నవ్వాలో అర్థం కాక స్తబ్దతగా ఉండడం అలవాటు చేసుకున్నాను. అంటే దీన్ని బట్టి ఒక ఆనందాన్ని అనుభవించలేను, దుఃఖాన్ని కాదు. ఆడిషన్స్ కూడా ఇప్పటికీ నేను ఆడిషన్స్ వెళ్తాను, పిలుస్తుంటారు. చాలా కష్టపడి అరే మనం పిలిచారు కదా వెళ్తాను. ఏం చేస్తాను చెప్పండి. ఇప్పుడు మన ఇది ఏ సినిమా, ఒక సినిమా అండి, చాలా మంచి క్యారెక్టర్ అది. పిలిచాడు ఆ అబ్బాయి నన్ను, సార్ ఒక్కరోజు ఇచ్చిపోండి సార్, మీరు ఒక్కరోజు కమిట్ అవ్వండి, నాకు మంచి వేషం సార్ మీకు అంటారు. అదేనండి మన ఇది డిటెక్టివ్ సుబ్రహ్మణ్యము సంథింగ్ ఒకటి సినిమా అండి, ఒకటి పురుషోత్తం గారు డైరెక్టర్. అది చాలా మంచి క్యారెక్టర్. దేవి ప్రసాద్ గారు చేశారు అది. దేవి ప్రసాద్ గారు చేశారు క్యారెక్టర్ అది. ఆ అబ్బాయి నాకు పిలిచాడు, నన్ను పిలిచి మీరు చేస్తే బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది అన్నాడు. ఆ ఒక్కరోజు అనేది ఎక్కడో షూటింగ్లో ఉంది, అది మీరు వచ్చి కమిట్ కామంటాడు వాడు. ఇక్కడేమో వదలరు వీళ్ళు. పోనీ వీళ్ళు ఏమైనా నన్ను నా మీద సినిమాతో తీస్తారంటే ఏం లేదు. ఒక అరపూట ఇవ్వచ్చు, ఆ అరపూట ఇవ్వరు వీళ్ళు, ఉండండి అంటారు. బాధ అనిపిస్తుంది, అరే అరపూట వీళ్ళు చేసుకొచ్చేవాను కదా నేను. సో కొన్ని క్యారెక్టర్స్ అలా వెళ్తూ ఉంటాయి. దానికి మనం ఏం చేయలేమనంటే, కాకపోతే ఏంటంటే కష్టపడు, 100% పెట్టు, డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు రాజమౌళి గారు కూడా అంత కష్టపడి వచ్చినాడు. ఆయన కూడా చాలా ఒక రోజులో రాలేదు, చాలా కష్టపడి. ఇప్పటికీ హంబుల్నెస్ ఎందుకు ఉందంటే, పాస్ట్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంది. పాస్ట్ స్ట్రాంగ్ లేదనుకోండి, ఇంత మామూలుగా మెయింటైన్ చేయలేరు అది. కాబట్టి ఆయన మూలం ఎప్పుడు మర్చిపోలేదు. ఆయన ఎంత పేరున్నా సరే ఐఎమ్ రిమైన్ ద సేమ్. ప్రతి సినిమా కొత్త సినిమా లాగానే, ప్రతి సినిమా భయంగా ఉంటూ అదే టెన్షన్ ఉంది కాబట్టి ఉన్నారు. అలాగే క్యారెక్టర్స్ కూడా డెఫినెట్గా ఆయన చేసిన సినిమాల్లో ఉన్న యాక్టర్లు అందరూ తెలుసు ఆయనకి. ప్రతి క్యారెక్టర్ దాదాపుగా ఇందులో ఇది కనిపిస్తుంది అనుకుంటే మాత్రం అందులో నువ్వు ఎక్కడున్నా సరే, చంద్రమండలం ఉంటే అతను ఫ్లైట్ ఇస్తాను అంటారు ఆయన్ని. అంతవరకు ఉందండి నేను. అంత రాజమౌళి గారు అది ఉంది. రాజమౌళి అంటే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇండస్ట్రీలో, వాళ్ళంటే వాళ్ళే కావాలి అంతే. మాకు వేరే వాళ్ళు వద్దు, మాకు అతనే కావాలి. ఇప్పుడు నాకు అరణ్య సినిమా, ఇప్పుడు చేసిన సినిమాలు మ్యాక్సిమం కూడా నాకు అలా వచ్చిన మూవీసే. నేను ఆడిషన్ ఇచ్చిన మూవీస్ కాదు. ఆడిషన్ ఇచ్చిన మూవీస్ ఒక్కటి రాలేదు నాకు, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. కొన్ని 100 ఆడిషన్ ఇచ్చి ఉంటాను, ఒక్కటి రాలేదు నాకు. బట్ ఆడిషన్ లేకుండా సార్ ఒక్క మంచి క్యారెక్టర్ వస్తారా అంటే మీరు ఏంటో తెలిసి ఫోన్ చేసి ఆ క్యారెక్టర్ ఫిక్స్ అయ్యి పిలిపిస్తే, అంటే వాళ్ళకి తెలుసు, ఇతని రేంజ్ తెలుసు మాకు, ఇతను రైట్, ఓకే, ఇతను చేయగలడు, ఇతను చేయించుకోగలము అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంటుంది. వాళ్ళు పిలుస్తారు. కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు, చేయండి సార్ చూద్దామంటారు. మొత్తం అంతా ఏం చేసేది నేను ఒక 100 సినిమాలు చేసిన తర్వాత. నేను అందుకే నీకేం కావాలో చెప్పండి మీరు. నా పాత సినిమాలు ఉన్నాయి కదా నావి, ఆ సినిమాలన్నీ చూడండి ఒకసారి, నా క్యారెక్టర్స్ చూడండి. ప్లస్ చదువుకున్నా నేను న్యూ బిగినింగ్ కాదు, ఐ మీన్ సెల్ఫ్ యాక్టర్ ట్రైనర్ నేను. నువ్వు చూడాల్సింది ఏంటంటే నా ఫిజిక్స్ సూట్ అవుతుందా, నా ఫేస్ సూట్ అవుతుందా, అవి చూసుకుంటే వాళ్ళకి ఏం కావాలనేది ఇస్తారు, అంతే. డెఫినెట్గా ఇస్తాను.
దాని తగ్గట్టుగా కృషి కూడా చేస్తాం. ఇన్ని సినిమాల్లో దాదాపు ఈ బాహుబలి తర్వాత నుంచి లేకపోతే బాహుబలి దగ్గర నుంచి మీకు ఒక సాటిస్ఫాక్షన్ అన్ని విధాలుగా ఓకే మనకొక నటుడుగా సాటిస్ఫాక్షన్ కలిగించిన సినిమా ఏంటి సార్? అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. నేను సెంట్రల్ యూనివర్సిటీ అంటే బాహుబలి టైంలోనే ఒక సినిమా చేశానండి. మిట్టి అనే మూవీ చేశానండి. మిట్టి బ్యాక్ టు ది రూట్స్ అని హిందీ సినిమా అది. ఆ డైరెక్టర్ నువ్వే కావాలి, నువ్వు ఉంటేనే సినిమా యొక్క ఇది బాగుంటుంది అన్నాడండి. అది యూట్యూబ్లో కూడా ఉంటుంది. మిట్టి బ్యాక్ టు ది రూట్స్, మట్టి వేర్లు వెతుక్కుంటున్న వ్యవసాయం. అది రైతుల ఆత్మహత్యల మీద తీసిన సినిమా అది. అందులో ఒక ఫార్మర్ క్యారెక్టర్ చేశాను నేను. అది చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా అది. ఓకే, నాకు మనసుకు నచ్చిన క్యారెక్టర్ అది. అదొకటండి. ఆ తర్వాత అంటే రెగ్యులర్ క్యారెక్టర్స్ వస్తున్నాయి కొద్దిగా. ఎమోషన్స్ క్యారెక్టర్ కూడా దాదాపు మ్యాక్సిమం ఏదో చేశాను. ఈ మధ్యకాలంలో నేను పురుషోత్తముడు అని సినిమా చేశానండి. పురుషోత్తముడు అని, అందులో ఒక రైతు యొక్క ఇది. పురుషోత్తముడు అంటే మన ఇస్తుంది కదా సార్, రాజ్ తరుణ్. అందులో ఒక సీన్ ఉంటుంది. ఎంతో కాలంగా భూమిలో నీళ్లు పడక ఒక మనిషి అనేవాడు నిరుత్సాహపడిపోయి అప్పులు బాధపడలేక కొడుకు కూతురు కోడలు ఇద్దరచ్చిపోయింటారు వాళ్ళు. ఆ చిన్న మనవరాలు పెట్టుకుని ఉంటాడు వాడు. నీళ్లు పడవు అక్కడ, ఏం అప్పులు పాలైపోయింటాయి. భార్య చూస్తేనేమో సిక్లో ఉంటుంది. ఇలాంటి ఒక చాలా కాంప్లెక్స్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, చాలా నిలిగిపోయింది. అదొకటి. జైల్డ్ అనే మూవీ చేశాను ఈ మధ్యలో, ఒక ఇండిపెండెంట్ మూవీ, కొత్త డైరెక్టర్ అబ్బాయి సిద్ధార్థ అని. ఏ జర్నీ ఆఫ్ ఏ ప్రిజనర్. ఒక జైలు నుంచి శిక్ష చేయని నేరానికి జైలుకి వెళ్ళి జైలులో శిక్ష అనుభవించి సత్రవర్తన కింద బయటకు వచ్చిన ఒక ఖైదీ, తప్పు చేయకుండా లేదు వాడు, సమాజంలో నీతిగా బతుకుదామని బయటకు వస్తాడు. అప్పటికే భార్య చనిపోయి ఉంటుంది. సో కొడుకు దగ్గరికి వెళ్తాడు. కొడుకు ఆల్రెడీ వీడు జైల్లో ఉన్నాడు కాబట్టి తండ్రి చచ్చిపోయినాడని చెప్పి అనుకుంటాడు మొత్తం. సో ఈ విధంగా ఆ యొక్క స్ట్రగుల్ అయితే ఉందో అది అంటే ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది నాకు, బెస్ట్ యాక్టర్గా అవార్డు వచ్చింది నాకు. అమెరికా వాళ్ళు నాకు అవార్డు పంపించారు నాకు వాళ్ళు. చాలా చాలా బాగుంది. 35 minutes అది ఉంది. అంటే దగ్గరగా ఉన్న క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా. ఎమోషన్స్ని కొద్దిగా అంటే వేరే సినిమాలు చేశాం కానీ ఇది ఎక్కువగా నన్ను చిన్న చిన్నవి అవి అంత కనెక్ట్ అవ్వవు. అంటే మన యొక్క ఇది తక్కువ కదండి మొత్తం స్పాన్. కాకపోతే ఏంటంటే సినిమాల్లో ఏంటంటేనండి ఒక సీన్లో ఆ సినిమాలో ఉన్న సారాంశం అంతా కూడా ఆ సీన్లో చెప్పాలి నేను. అది ఒక టాస్క్. అది వాళ్ళు అదే అంటారు వాళ్ళు, సార్ మిమ్మల్ని ఎందుకు తీసుకుంటాం మేము, మాకు ఇది కావాలి మాకు, కాబట్టి ఇప్పుడు వకీల్ సాబ్లో కూడా మంచి క్యారెక్టర్ అండి నాకు అది. వకీల్ సాబ్ అది నేను అంటే బాగా ఎమోషనల్గా ఫీల్ అయింది బాగా. పవన్ కళ్యాణ్ గారితో అది రీఎంట్రీ అయింది. అది పైగా కరోనా టైం అది. ఇప్పుడు హరిహర వీరమల్లో కూడా ఉన్నానని చెప్తున్నారు. అవునండి, మిరాకిల్ అది. ప్యూర్లీ మిరాకిల్. అంటే మనల్ని ఒకరు గమనిస్తున్నారు, ఒక మన తెలియని శక్తి ఏదో ఉంది అంటారు చూసారా, అది నమ్ముతానండి. కాకపోతే ఆ శక్తి నిన్ను బాగా కష్టపెడుతుంది, నువ్వు కష్టపడాలి. ఒక అద్భుతమైన వేషం ఇచ్చారు. స్పాన్ తక్కువే, మూత మాత్రం మామూలు మూత ఉండదు. అంతేనా? మామూలు మూత ఉండదు అది. అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అది అంటే ఇప్పుడు గుణశేఖర్ గారు ప్రతి సినిమాలో ఉంటారని మాకు అర్థమైపోయింది. అట్లనే త్రివిక్రమ్ గారు కలేజా తర్వాత ఏమైంది? ఆయన చాలా సినిమాలు చేశారు కదా, మరి మీరు ఏమైంది ఆ తర్వాత? ఏమోనండి, అసలు నాకు ఇప్పటికీ నాకు అర్థం కాదు. నాకు అదంటే నా ప్రయత్న లోపం అంటూ ఏం లేదండి. ప్రతి సినిమా కలుస్తూనే ఉన్నాను, ప్రతి సినిమాకి.
ఇక్కడ ఏంటంటేనండి సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. నేనేమనుకుంటాను, నేను ఆయనకి తెలుసు కదా, మనం కలుద్దాంలే అనుకుంటాను. ఆ కలిసే టైం కూడా నాకు అవసరం. ఆ టైంలో నాకు ఏదో షూటింగ్స్ రావడము, ఏదో కలవకపోవడము, ఆ తర్వాత ఎట్లా కలవాలి, ఏదో విధంగా వెళ్ళి కలుద్దాం, మనకేం రావడేదేంటి, వెళ్ళడము, ఆయన ఆ పక్క చూడడము, అరే నువ్వు ఇట్లా మిస్ అవుతున్నావా ఆయన. అందుకని పట్టుబట్టి ఆయన అరవింద సమేతలో పెట్టాడు నాకు. ఆయన చెప్పాడు అన్నమాట, నువ్వు చాలా మిస్ అవుతున్నావు హరిశ్చంద్ర, నాకు ఎందుకు రావడం లేదు, నాకు అది ఎందుకో కొడుతోంది అది, అందుకే అరవింద సమేతలో పెట్టాను. ఇది గొప్ప చెప్పాడు ఆయన, ఇది క్యారెక్టర్, ఇది ఉంటావు నువ్వు అంతే, దట్స్ ఇట్. ఐ డోంట్ థింక్ సో అద్భుతం అని చెప్పను నువ్వు ఉంటావు, బట్ నాకు రెఫరెన్స్ కోసం నువ్వు ఉండాలి నువ్వు అని పెట్టుకున్నాను అన్నాడు. పోనీ సార్ ఆ విధంగానే గుర్తొచ్చాం కదా అని అన్నాడు. అంటే ఆ చదువు నాకు ఆయనకు ఉందని. ఎందుకంటే సో కొన్నింటికి సమాధానాలు ఉండవండి నాకు. అప్పుడు ఎందుకు ఏమిటి నేను చెప్పలేను మొత్తం అంతది అలా అయిపోతుంది. ఎందుకంటే ప్రయాణం చాలా పెద్ద ప్రయాణం కదా నాది. ఈ ప్రయాణంలో చాలా ఉంటాయి మొత్తం అంతా, అన్నిటినీ మనము చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అసలు మంత్కి ఎన్ని డేస్ షూట్లో ఉంటున్నారు మీరు? ఎట్లా చెప్పాలండి అసలు అది నేను చెప్పలేనండి. చెప్పాలి అంటే ఒక 3 months షూటింగ్ లేదు నాకు. ఏం చెప్పాలి నేను? కాకపోతే నాకు తెలుసు నాకు దీని గురించి మొత్తం. ప్లస్ ట్రయల్స్ చేస్తానండి బాగా, కొన్ని 100 ఫోన్లు చేస్తాను, కొన్ని 100 మందితో మాట్లాడుతుంటాను. అది అది నాకు కొన్నిటికి వాటికి సమాధానం నా దగ్గర లేదు, బట్ చేస్తాను. పెద్ద ప్రాబ్లం ఏంటంటే చేసేది తక్కువ, పేరేమో ఎక్కువ. అందరు అనుకుంటారు చాలా బిజీగా ఉంటారు అనుకుంటారు. అరే అంత లేదురా బాబు, నా సినిమాలు వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు అనుకుంటారు అంతే మొత్తం అంతా. అంటే రీచ్ ఎక్కువగా ఉంటుంది మొత్తం. నేను చేసిన చిన్న పాత్ర అయినా సరే జనాలు మాత్రం చాలా ఆప్యాయంగా, ఎక్కడ వెళ్ళినా సరే ఒక 10 నిమిషాలు ఉంటే చాలు, ఒక్కసారి అలా చూసి పలకరిస్తారు. అది ఒక ఆనందం నాకు. పర్వాలేదులే, మనం చేసిన పాత్రలు అనేవి జనాల్లో ఉన్నాయి, నన్ను ఓన్ చేసుకున్నారు బాగా. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా సరే, నాట్ ఓన్లీ తెలుగు కాదు, హిందీ వెళ్ళినా, తమిళ్ వెళ్ళినా, మలయాళం వెళ్ళినా, కన్నడ వెళ్ళినా సరే, సార్ బాహుబలి యాక్టర్, చాలా సినిమాలు చేశాను నేను, కానీ ఆ బాహుబలి ఆ 18 సెకండ్స్ అనేది జనాలని హృదయాలను కొల్లగొట్టింది. అది నేను మర్చిపోయాను. నేను సంథింగ్ ఆపుతుంటాయి అంతే. బట్ కాకపోతే ఇప్పుడు పుష్ప 2లో కూడా వచ్చింది అవకాశం నాకు. వచ్చిందండి. అదే రోజు నేను మా అమ్మాయికి వచ్చిన ఫంక్షన్ చేస్తున్నాను. ఏం చెప్పండి, నేను ఖచ్చితంగా నేను ఉండాలి అక్కడ. ఒక 5 days క్యారెక్టర్ అండి, మంచి క్యారెక్టర్ చేస్తాను. మా అమ్మాయి నా పక్క ఇలా చూసింది, నాకున్నది ఒకటే కూతురు. ఆ అమ్మాయికి ఇప్పుడు ఉంటాయి కదండి మొత్తం, ఇప్పుడు ఆడపిల్లనంగా కొద్దిగా. సో అలా అనుకున్నప్పుడు, సార్ మా అమ్మాయి చిన్న ఫంక్షన్ ఉందంటే, నేను పర్వాలేదు సార్ వదిలేసి అంతే, మొత్తం వేరే మాట్లేదు. ఇప్పుడు ఇంతమంది హీరోస్ వీళ్ళతో యాక్ట్ చేసే నా అనుభవం, హీరోయిన్స్, మీకు కొంచెం పర్సనల్గా అసోసియేట్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే కాస్త కమ్యూనికేషన్ మాట్లాడిన వాళ్ళు కానీ ఉన్నారు? ఎవరండి? హీరోస్. లేదండి. కాకపోతే ఏంటంటేనండి, కొంతమంది అంటే బహుశా వాళ్ళు తెలిసి ఉండొచ్చేమో కానీ ఎప్పుడు వాళ్ళు కనీసం అప్రిషియేషన్ కూడా ఉండదు. ఏదో మనం చేస్తాము వస్తాం తప్పనిస్తే కనీసం ఉండదు. మనమేం మాట్లాడలేము. వాళ్ళంతా వాళ్ళు మాట్లాడాలనుకోండి, వీ ఫీల్ వెరీ హ్యాపీ. మనం మాట్లాడాలనుకోండి, ఇట్లా చూశారనుకోండి, ఎందుకంటే మనం మన పని మనం చేసుకుందాం అని దర్శనం అంతే. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలుసుంటుంది. వాళ్ళకు ఓ పక్క యాక్టర్ అతను ఎవరు అతను చెప్తారండి, ఇది చెప్తారు మొత్తం. ఓకే రైట్, ఎవరు లేరండి. బట్ అప్పుడు కాకపోతే ప్రియదర్శి మాత్రం బాగా మాట్లాడతాడు అబ్బాయి. అంటే ప్రియదర్శి వచ్చి, సార్ మేము ఒక్కడ సినిమా, మేము నిక్కర్లు వేసుకుని సినిమా చూసాం సార్ మీ దగ్గర మొత్తం. ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ నాకు పరిచయం అండి బాగా.
ఓకే. వాళ్ళ ఫాదర్ ప్రొఫెసర్, వాళ్ళ ఫాదర్ చాలా మంచి తెలుగులో ఫోక్ కల్చర్లో ఆయన విపరీతమైన తెలుసు నాకు. ఆయనే చెప్పాడు, ప్రియదర్శి మా అబ్బాయి అన్నప్పటికీ నాకు ఆనందం. అవునా సార్ అన్నాను, అవునబ్బా అన్నాను. సో ఆ విధంగా చేశానండి. ఓకే. అంటే ఉన్నారండి నాకంటూ కొంతమంది నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారండి కొద్దిగా. అంటే ఒక క్యారెక్టర్ యాక్టర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు సార్ మీరు చేస్తే, ఇప్పుడు చెప్పాను కానీ జైల్డ్ సినిమా అబ్బాయి, మీరు చేస్తేనే నేను ఆ సినిమా చేస్తాను, మీరు చేయకపోతే నేను చెయ్యను అని పట్టుబట్టి టైం తీసుకొని మరీ ఆ అబ్బాయి చేశాను. సో అలాంటి వాళ్ళకి నేను డెఫినెట్గా నేను నా ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇస్తాను. పాస్ట్ ఎంత ఉన్నా సరే ఇప్పుడు ప్రజెంట్ అల్టిమేట్గా మీరు అనుకున్న దానికోసమే నిలబడ్డారు, అదే చేస్తున్నారు. అవును. బట్ ఇప్పటి వరకు ఓకే, ఒక బాహుబలినో లేకపోతే సంథింగ్ ఇప్పటి వరకు వచ్చిన పేరు ఓకే. బట్ ఇక ముందు బిగ్ స్క్రీన్ పైన నాకు తెలిసి ఇప్పుడు నెంబర్ ఆఫ్ మూవీస్ ఎక్కువైనట్లు ఉన్నాయి. అవును. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు కంప్లీట్ టైం దీనిలోనే పెట్టారు కాబట్టి నాకు తెలిసి ఒక మంచి యాక్టర్ అని ఇంకా కొంచెం ముద్ర వేసుకుంటే మీరు అనుకున్న దానికి ఇప్పటికీ అంటున్నారండి, ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇప్పటికీ నాతో అంటే కొంతమంది కో డైరెక్టర్స్ అంటున్నారండి, సార్ సినిమాలో ఒక క్యారెక్టర్ యాక్టర్స్ గ్యాప్ అయితే భయంకరంగా ఉంది సార్. సో యాక్టర్లు ఉన్నారని సంగతి తెలిస్తే రైటర్స్ రాస్తారండి, మాకు తెలియడం లేదు మాకు అది. ఇప్పుడు మీలాంటి వాళ్ళ యొక్క అవసరం ఖచ్చితంగా ఉంది సార్. ఒక మంచి క్యారెక్టర్స్ ఇస్తే, ఒక బరువైన క్యారెక్టర్స్ ఏదైనా ఇస్తే, మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ఇస్తే చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు సార్ మన తెలుగులో. అది ఆ యొక్క ఇది ఉంది ఖచ్చితంగా. సో మేము గమనిస్తున్నాం సార్ మేము, బట్ మాకైతే అవకాశం రావాలి. మేము వస్తే డెఫినెట్గా మీరే ఉంటారు సార్ మీరు. ఇప్పుడు డాకు మహారాజులో కూడా నాకు మంచి క్యారెక్టర్ యాక్చువల్గా, అన్ఫార్చునేట్లీ అది కొద్దిగా మారడం వల్ల మారింది, కానీ లేకపోతే తీసుకోవడమే వాళ్ళు ఒక విధంగా తీసుకున్నారు. అప్పటి ఉన్నంతలో డెఫినెట్గా వాళ్ళు నాకు ప్రిఫరెన్స్ ఇచ్చారు. నాకు వాళ్ళు నాది కొన్ని సెకండ్స్ ఉన్నా సరే, సో అది చాలా అది అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకు యాక్టర్ యొక్క కెపాసిటీ తెలుసు వాళ్ళకు. నా పక్కన ఉండేవారు మకరం దేశపాండే, రవి కాలే, హీరో గారు, ఇంతమంది కాంబినేషన్ మనం ఉన్నామంటే డెఫినెట్గా వాళ్ళు మామూలు బెటర్. అక్కడ కాస్త వర్త్ఫుల్ యాక్టర్నే పెడతారు, కాస్త నిలబడాలి, ఆ సీన్ నిలబడాలి అని. సో కాబట్టి డెఫినెట్గా నేను నమ్ముతాను, ఖచ్చితంగా మనల్ని పిలుస్తారు, గ్యారంటీగా మనకి ఇస్తారు. మీకు తగ్గ ఒక మంచి క్యారెక్టర్. అవునండి. అంటే చేసి ఉంటారు, బట్ అయినప్పటికీ ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్, ఒక పెద్ద ప్రొడక్షన్ లో అవును నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. అప్పుడు ఏంటంటే వన్స్ అలాంటిది పడ్డప్పుడు ఇక చిన్న చిన్న రోల్స్ లేకపోతే ఒక చిన్న డైలాగ్ కి ప్రిఫర్ చేయరు, ఇతను చేయగలడు అనేది ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటుంది. అవును మేడం, నేను కూడా నా ఆశ కూడా అదే. అంటే ఒక జర్నీ ఉండాలి యాక్టర్కి అంటాను, క్యారెక్టర్కి జర్నీ కావాలంటాను. ఒక స్టార్ట్, ఒక మిడిల్, ఒక ఎండ్ ఉన్నప్పుడు ఒక పెద్ద సినిమాలో ఒక క్యారెక్టర్ పడింది అనుకోండి, డెఫినెట్గా అప్పుడు విరూపాక్ష తీసుకుంటే విరూపాక్ష క్యారెక్టర్ అది దానికి స్టార్టింగ్ ఉంది, మిడిల్ ఉంది, ఎండ్ ఉంది. దానికి ఎంత మంచి సినిమా నాకు ఎంత వాళ్ళు చెప్పారు, నాకు కూడా వాళ్ళు డబ్బింగ్ అప్పుడే చెప్పేశారు వాళ్ళు, సార్ మీరు బాహుబలి తర్వాత మీకు పడుతుందని అన్నారు. కరెక్టే, నిజమే. బట్ అరణ్య అన్ఫార్చునేట్లీ అరణ్యలో ఉంది, కానీ అరణ్య సినిమా అనేది రీచ్ అవ్వలేదు. అలాగే ఉప్పెన సినిమాలో కూడా ఒక జర్నీ ఉంది. అలా జర్నీ ఉంటే డెఫినెట్గా అలాంటి వాళ్ళకు రీచ్ ఉంటుంది, ప్లస్ మీరు చేయగలం. మేము హోప్ అండి మొత్తం, అంటే వెళ్తున్నాము పెట్టుకోవడం అంటే వర్క్ ఇయర్స్ చాలా ఉంది, బట్ చేసిన తక్కువ, అందులో వాసి ఇంకాస్త లేదు సార్. అంటే ఈ టైము వెరీ షార్ట్ స్పాన్ లోనే, ఇంతకు ముందు అంటే మీరు ఫుల్ టైం లేరు. మీరే డేట్స్ ఇవ్వలేదు ఇక్కడ ఇండస్ట్రీ. నిజం చెప్పాలంటే ఫ్యాక్ట్ కూడా అది కదా, బికాస్ నా ప్రయారిటీస్ మారడం వల్ల జస్ట్ ఈ 4-5 years లోనే మీరు నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఎక్కువ చేశారు. కారణం ఏంటంటే నేను ఈ 5 years వదిలేస్తే ఇప్పుడు ఇక మిగతాదంతా కూడా అంతే ఫిలిమ్స్ పైనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఏదైతే అనుకున్నారో
ఈ క్యారెక్టర్ ప్లే అనేది ఏదైతే అనుకున్నారో అది ఖచ్చితంగా పడి తీరుతుంది. అవును అవును, ఆ రోజు మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం. అది తప్పకుండా మేడం, తప్పకుండా. ఎందుకంటే ఈ ట్రీ మీడియా అంటే నేను ట్రీ మీడియా ఇంటర్వ్యూస్ని ఎప్పుడు మిస్ కాను. ఓకే. ఎందుకంటే అంజీ గారు గురించి చూస్తున్నాను మొత్తం అంతా. చాలా యూనిక్గా ఉన్నాయి, చాలా క్లారిటీగా ఉన్నాయి, ప్లస్ ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి. సో ఇలాంటివి తక్కువగా ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ కానీ ఇవి కానీ జనాలకు చూస్తుంటారు కొద్దిగా, అంటే స్కిప్ చేయకుండా అరే ఇతను మంచి ఆర్టిస్ట్ ఏమిటి చెప్తారు, ఎక్స్పీరియన్స్, లైఫ్ ఎక్స్పీరియన్స్ అవి చూస్తారు. అది డెఫినెట్గా ఏమవుతుందంటే రాబోయే వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అందుకని నేను ఇవన్నీ చూస్తున్న తర్వాత నాకు అరే మీ ట్రీ మీడియా అనగానే నాకు అరే డెఫినెట్గా వెళ్తా. ఆ తర్వాత అంజీ గారి తర్వాత మీరు కనిపించారు నాకు. అంటే వెరీ సారీ టు సే, అరే కొత్త అమ్మాయి వస్తుంది, ఈ అమ్మాయి ఎవరయ్యా అని చెప్పి ఒక 2-3 ఇంటర్వ్యూస్ అన్ని చూశాను మొత్తం. అరే భలే మాట్లాడుతోంది ఈ అమ్మాయి, చాలా లాభపడుతోంది, గుడ్. నేను అంటే అంజీ గారిని ఎక్స్పెక్ట్ చేయలేదు, యాక్చువల్గా మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేశాను ఆనెస్ట్లీ, నిజంగా. ఎందుకంటే అరే ఈ అమ్మాయి ఇది బాగా మనం బాగుంటుంది కొద్దిగా చేస్తే, ఎందుకంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, కొద్దిగా ఒక రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా కొత్తగా ఉంటుంది వాళ్ళకు కూడా. ఎందుకంటే మీరు యంగ్ జనరేషన్ మీరు, సో మీరు మమ్మల్ని చూసే విధానం వేరు డెఫినెట్గా ఉంటుంది. ప్లస్ మీలాంటి వాళ్ళ వల్లనే నేను ఐఎమ్ గెటింగ్ గుడ్ క్యారెక్టర్స్, ఓపెన్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు లాంటి వాళ్ళు నన్ను చాలా రకాలు చూశారు, నన్ను బాగా రకరకాల పాత్రలు వేశారు. అరే నీకు ఎందుకు రావు వేషాలు, ఇంత మంచి యాక్టర్ కదా ఇతను, ఎందుకు రావు ఇతను ఎందుకు రావడం లేదు అని అంటుంటారు మొత్తం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇప్పుడు మహేంద్రగిరి వారాహి, అది అద్భుతమైన సినిమా. అది నేను ఇప్పుడు వస్తున్న సినిమాల్లో కంతా ఒక డిఫరెంట్ మూవీ అది. దానికి ఒక మంచి ఒక లైన్ ఉంది దానికి. అలాగే రాబిన్ హుడ్, అలాగే ఇప్పుడు దిల్రూబాలో ఒక సీన్ ఉన్నా సరే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అది. అన్ని మంచి సినిమాలు. అలాగే మా కొత్త మిత్రుడు సలాం సైనిక అని ఒక సినిమా వస్తుందండి. ఈ మన 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు, మన ఫిబ్రవరి 14th. ఆ అబ్బాయి చిగురుపాటి సుబ్రహ్మణ్యం అని చిన్న డైరెక్టర్ అబ్బాయి, తనకున్న రిసోర్సెస్ తోటి చిన్న సినిమాలు తీస్తుంటాడు అబ్బాయి. కానీ నన్ను మాత్రం పెద్దగా ఊహించుకుంటాడు అబ్బాయి. ఇప్పుడు 3 సినిమాలు తీసాడు, బయటకు వచ్చేసాయి. ఇప్పుడు సలాం సైనికలో అబ్బాయి ఒకటి, సార్ మీరు డిఫరెంట్, ఆ అబ్బాయి నా స్టూడెంట్, అబ్బాయి మిమ్మల్ని గురుగారు మిమ్మల్ని డెఫినెట్గా మంచి క్యారెక్టర్ ఇవ్వాలండి అంటే నన్ను కొత్తగా ప్రజెంట్ చేసి కాస్త చేస్తున్నప్పుడు, ఒక అవకాశం ఇస్తున్నప్పుడు డెఫినెట్ సపోర్ట్ చేస్తామండి. ఎందుకంటే పెద్ద సినిమా చిన్న సినిమా ఉండదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చిన్న సినిమాలు వచ్చిన వాళ్ళే తప్పనిస్తే పెద్ద సినిమాలు వచ్చిన వాళ్ళు కాదు. పెద్ద సినిమాల్లో స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే అందరూ షేర్ చేసుకోవాలి స్క్రీన్, ఒకరే చేసుకోలేరు. ఒక హీరో మాత్రమే పెద్దగా ఎక్కువ స్పే చేసేది హీరోని, మిగతా అందరూ కూడా. అందులో మనకేమైనా ఒక 5 నిమిషాలు వస్తుందా మనకు, అంతే కదండి. ఆ స్పేస్లో మనం చేసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు వచ్చే సినిమాలు కూడా డెఫినెట్గా నన్ను ఇంకాస్త ముందు తీసుకెళ్తాయి, ఒక డిఫరెంట్గా చూడగలరు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఈ ట్రీ మీడియా వాళ్లకు నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి మీడియాను సపోర్ట్ చేయండి, చూడండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వలన మాలాంటి ఆర్టిస్టులు, ఇలాంటి యాంకర్స్ కూడా వెలుగులోకి వచ్చి ఎంతో మీకు ఇన్ఫర్మేటివ్ ఇస్తారని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ.